సో, ప్రతిరోజు ఏ విధంగా అయితే చేస్తామో, ఈరోజు కూడా మీ యొక్క నుదుటి మీద ఇలా ప్రశాంతంగా కూర్చోండి. నడుము తల నిటారుగా ఉంచండి. 'రామ్‌తా విజ్ఞానం' పుస్తక పఠనంలో మనం ఇవాళ 11వ రోజు. కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ద్వారా చూసినట్లయితే గనక అప్డేట్స్ కోసం యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. కొత్తగా వీడియోస్ చూస్తే గనుక మిగతా వీడియోస్ కూడా వన్ బై వన్ వీడియోస్ ఉన్నాయి. వాటి ద్వారా మీరు ఈ జ్ఞానాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు మాస్టర్స్. సో, ప్రతిరోజు ఏ విధంగా చేస్తామో అలాగే మీ నుదుటి మీద ఐ యామ్ గాడ్, నేను దైవాన్ని. మీ యొక్క నుదుటి మీద ఐఏఎంజీఓడీ, ఐ యామ్ గాడ్. చాలా ప్రశాంతంగా మీ యొక్క నుదుటి మీద ప్రతి అక్షరాన్ని కూడా దర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఐ యామ్ గాడ్. మీ ఏకాగ్రతనంతా కూడా మీ నుదిటి భాగము లేదా మీ 2 కనుబొమ్మల మధ్య ఆ భాగంలో ఉంచుతూ ప్రతి అక్షరాన్ని మీ యొక్క అనుభూతిని నింపుతూ ఐ యామ్ గాడ్, నేను దైవాన్ని. మీ యొక్క నుదుటి మీద ప్రశాంతంగా ఐ యామ్ గాడ్. లాస్ట్ 2 మినిట్స్ మాస్టర్స్. దైవము అనే అంశాన్ని మీ అంతరంలో మీ నుదిటి మీద భావన చేస్తూ మరింతగా మీ కణకణంలో, మీ యొక్క చైతన్యంలో, మీ ఆలోచన స్థాయిలో నమ్మకంగా మరింతగా పెంచుకుంటున్నాము. ఐ యామ్ గాడ్, నేను దైవాన్ని. లాస్ట్ 1 మినిట్. ప్రశాంతంగా మీ నుదిటి మీద ఎంత స్పష్టంగా మీరు భావన చేయగలిగితే అలా నిదానంగా చేస్తూ ఉండండి. ఐ యామ్ గాడ్. మనందరం కూడా ఎంతో అద్భుతంగా
దైవము అనే అంశాన్ని, ఆ అనుభూతిని మా అంతరంలో నింపుకున్నాము నుదుటి మీద ధ్యాస ద్వారా. ఓకే మాస్టర్స్, నిదానంగా మీ కళ్ళు తెరుస్తూ బయటికి రండి. ఫోకస్ మెడిటేషన్ నుంచి బయటికి రండి. నిదానంగా కళ్ళు తెరండి. శాంత పుస్తక పట్టణంలో ఈరోజు మనం ఏవైతే తలాలు ఉన్నాయో సో తలాల గురించి కూడా పూర్తిగా చదువుకుంటూ వచ్చాము. తలాల గురించి మళ్ళీ ఏమైనా స్టడీ చేశారా మాస్టర్స్ మీరు? ఎస్ మాస్టర్స్, ఎవరైనా మాట్లాడచ్చు తలాల గురించి మళ్ళీ ఏమైనా స్టడీ ఏం చేయలే కానీ ఈరోజు మార్నింగ్ మెడిటేషన్ చాలా బాగా కుదిరింది సార్ నాకు. ఈరోజు వేరే వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ వచ్చిందన్నారు. నాకు పర్సనల్ కూడా మెసేజ్ చేశారు. నాకు తెలియదు సార్ అసలు ఈ రోజు ఉందని నేను గమనించలేదు. అందుకని నేను ఫోర్త్ అటెండ్ చాలా బాగా కుదిరింది సార్ అది చేస్తూ ఉంటే. నేను అనంతం అంతే కదా సార్. ఈ రోజు నేను అద్దంలో చూసుకుంటే నాకు నేనే కొత్తగా ఉన్నా, నాకు నేనే హ్యాపీగా కనిపిస్తున్నా సార్. నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. నైస్ నైస్. వైబ్రేషన్స్ మనకు పెరుగుతున్నప్పుడు మన యొక్క దృష్టికోణాలన్నీ మారిపోతూ మన మీదే మనకి అదే మనల్ని మనం ప్రేమించుకోవడం ఏంటి అనేది మనం ఇప్పుడు ఇంకా తీవ్ర స్థాయిలో చూస్తూ ఉంటాం అనమాట. ఏం చెప్తూ ఉంటారంటే నమ్మకము కానీ ప్రేమ కానీ ఎలా ఉంటుందంటే ఇప్పటివరకు మనం చూసిన నమ్మకము ఆనందం అనేది ఏంటంటే అసలు అవి పదాలకే పరిమితం కానీ అసలు ఆ స్థితి అనేది ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. నమస్తే సార్. ఈ తలాల గురించి కొంచెం నేను చెప్తాను, నాకు తెలిసింది. చెప్పండి. మొదటి తలం వచ్చేసరికి మనం భూతలం మీద మనం జీవించి తల్లి గర్భంలో నుంచి వచ్చిన దాని గురించి భూతలం మీద గురించి చెప్తామండి. రెండో తలం వచ్చేసరికి మనకి బాధలు పశ్చాత్తాపాలు, అంటే ఏదైనా బాధ వచ్చినప్పుడు దాని గురించి మనం పశ్చాత్తాపడి దాన్ని మనం ఏ విధంగా ప్రత్యక్షంగా అనుభవాన్ని పొందుతున్నాము దాని గురించి తెలుసుకోవడం. మూడో తలం వచ్చేసరికి మనకి ఉన్నటువంటి బలానికి శక్తికి సంబంధించి, అదే మనలో ఎంత బలం ఉందో ఏదైనా సరే మనం ఏ విధంగా ఆలోచన చేస్తామా, బలంగా ఏదైతే మనం తీసుకుంటామో, మనం ఎవరిని బానిసలుగా అదుపులో ఉంచుకొని దాన్ని కంప్లీట్ గా దీన్ని విల్ పవర్ అని చెప్పొచ్చు మనం. అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ కాకుండా మెంటల్ స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. నాలుగోది వచ్చేసరికి ప్రేమను గురించి మనం ఎంత ప్రేమైనా ఉంటది, లోపలిది మనం బయటకు వ్యక్తీకరించలేకపోతున్నాం. కానీ ప్రేమ అనేది అసలు ఈ తలంలోనే మనకి లభిస్తుంది, ఈ తలంలోనే ఉంటుంది అనమాట. ప్రేమ అనేది అసలు ఇంక ఈ తలంలో ఉన్నామంటే మనకి ఎదుటి మనిషి మనలో ఉన్న ప్రేమని ఎదుటి మనిషిలో ఉన్న ప్రేమ కూడా మనకు అర్థమవుతుంది. అదే చూపులో చూస్తాం కదా, మనలో ప్రేమను నింపుకొని ఉంటేనే కదా మనం కూడా ఎదుటి మనిషికి అది ఇవ్వగలిగేది. అందువల్ల ఆ ప్రేమ అనేది ఈ నాలుగో తలంలో మనకు అర్థమవుతుంది. ఐదో తలం వచ్చేసరికి స్వర్గము, అంటే అది మనకి సూర్యకిరణాల నుంచి మనకి ఏ విధంగా కాంతి ఎలా వస్తుందో గోల్డెన్ కలర్ లో, అదే విధంగా మనకి ఏ వస్తువులో చూసినా కూడా అదే కాంతి అదే విధంగా దర్శనం ఇచ్చినట్టుగా ఉంటుంది మనకి. అవును. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఐదవ తలము ఇప్పుడు ఇందాక మాట్లాడిన మాస్టర్ అంటే తను చూసుకున్నప్పుడు ఒక తెలియని ఆనందం ఏదైతే ఉంటుందో యాక్చువల్లీ ఫిఫ్త్ ఎలిమెంట్ అదే. అంటే ఇక్కడ తలంలో వస్తువులు అనేది మనం మెన్షన్ చేశారు కానీ అవి యాక్చువల్గా ఏంటంటే మన యొక్క ఆలోచన వ్యవస్థ. అంటే ఆ యొక్క కాన్షియస్కి వెళ్ళినప్పుడు మన ఆలోచన వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఒక వైబ్రేషనల్ గా ఒక కాంతితో ఒక ఆనందంతో ఇలా ఉంటుంది. అయితే మీరు చెప్పినట్టు 4వ తలం నుంచి 5వ తలకి రావాలి అంటే మధ్యలో ఒక పాయింట్ కూడా మనం ఉందన్నమాట. ఆ పాయింట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో అదేంటంటే 4వ తలంలో ఎంతో ప్రేమ ఉంటుంది. కానీ 4వ తలం నుంచి 5వ తలకి రావాలి అంటే ఆ ప్రేమను వ్యక్తపరచగలగాలి. అది మనం చేయవలసిన ఒక పని అన్నమాట, ఒక వర్క్. అవునవును.
అప్పుడు మాత్రమే 5వ తలంలో స్వర్గం అనే దానికి. యెస్ మాస్టర్. మీరు కంటిన్యూ చేయండి. అవును. యెస్. బాగా అవును. చెప్పారు. హ్మ్. ఇక నెక్స్ట్ 6వ తలం వచ్చేసరికి అదే ప్రేమను వ్యక్తీకరించగలిగేది ఇంకా 6వ తలంలోకి వచ్చేసరికి వస్తుందా సార్? ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే అది 6వ తలం ఎలా ఉంటుంది అంటే, 5వ తలం నుంచే మీకు ప్రేమ వ్యక్తీకరణ. ఎందుకంటే మీ యొక్క కోరికలన్నీ గూడా అక్కడ జరుగుతూ, వ్యక్తీకరణ గూడా అన్నీ హ్మ్. అక్కడే జరుగుతూ ఉంటాయి. అది స్వర్గంలా అది ఉంటుందండి. మనకి మాటలకు అందదు అన్నంత ఇదిగా ఆ! ఇదిగా వినోదం. ఉంటుంది. సో, హ్మ్. 5వ తలంలోనే ఏం చేస్తామంటే, మనం చాలా కొన్ని జన్మలు అంటే, ఇక్కడ జన్మ పరంపరలో వెళ్తున్నాం కాబట్టి, అక్కడ ఆత్మస్థితిలో ఆ చైతన్యం అనేది ఉందని చెప్తున్నారు. ఓకే. నార్మల్‌గా చూసినా హ్మ్. సరే మనకొక లగ్జూరియస్ లైఫ్ ఉంది. ఎటువంటి టెన్షన్స్ హ్మ్. కానీ ఏమీ లేవు. సో, మనం ఇంకా హ్మ్. ఆ లైఫ్‌నే కావాలని కోరుకుంటాం కదా! అంతే తప్ప మనం వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మన ఆలోచన వ్యవస్థ కూడా వెళ్ళదు. దాన్నే స్వర్గం ఎప్పుడైతే కింద మనం చెప్తారు. ఏది అనుకున్నా గూడా మనం అది సాధించుకోగలుగుతాం. సాధించుకోగలుగుతాం. యెస్. హ్మ్. ఇక్కడేంటంటే అన్నీ ఈ మీ సబ్జెక్ట్‌లో నామత విజ్డమ్‌లో మనకున్న గొప్ప అంశం ఏంటంటే, వాళ్ళు చెప్తున్నది స్థితులు మారుతున్న కొద్దీ మనం తీసుకున్న అవగాహన స్థాయిలు మారిపోతాయన్నమాట. చూడండి, ఐదవ చైతన్య తలాన్ని స్వర్గం అని చెప్పారు. అంటే ఆ హ్మ్. ఆలోచన వ్యవస్థ మనలో ఉంటే స్వర్గంలో ఉన్నట్టే. అంతే కదా హ్మ్. దానర్థం. అవును. అవును. నేను ప్రతీది గూడా ప్రేమతో స్వీకరిస్తూ, ప్రేమతో అందరిని ఇది చేస్తూ, నాలో ఎప్పుడైతే ఆ కాంతులను వెదజల్లుతూ ఉంటానో, ఆ హ్మ్. కాంతులు వెదజల్లుతూ నేనలాగా తయారైపోయాను. ఎలాగా? నేను కోరుకున్నదల్లా ఆ యొక్క తీవ్రత అనేది ఆ విధంగా సృష్టి చేస్తూ, చేస్తూ అలా వెళ్ళిపోతుంది. అలా వెళ్తూ, వెళ్తూ కూడా ఏమైపోద్ది? ఈ స్వర్గంలో ఉన్నంత కాలం అసలు ఈ కాంతులన్నీ ఎక్కడి నుంచొస్తున్నాయి? నేను కోరుకున్నయి ఎలా ఈ మానిఫెస్టేషన్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయి? అనే ఒక హ్మ్. దాంట్లోకి మనం వచ్చేస్తామనమాట. అప్పుడు హ్మ్. 6వ తలం వైపు మన ప్రయాణం మొదలవుతుంది. హ్మ్. ఈ 6వ తలంలో నుంచి 7వ తలానికి రాగలుగుతాం. మనం ఏదైనా ఏకత్వంలో భిన్నత్వం అని జెప్పేసేసి, మనం అవును. ఏది తీసుకున్నా గూడా మనం సర్వస్వంతో నిండిపోయి ఉంటాం గాబట్టి, ఏదైనా గూడా మనం అవును. స్వీకరించగలుగుతాం. ఏదైనా చేయగలుగుతాం చేయగలుగుతాం. సో, సంపూర్ణంగా. ఆ భిన్నత్వం హ్మ్. కూడా రాను 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 ఏమైపోద్దంటే ఏకత్వంలో కలిసిపోద్ది. హ్మ్. ఏకత్వంలో కలిసిపోయినప్పుడు అప్పుడు సప్తమ ప్రజ్ఞాతలం యొక్క స్థితిని మనం ప్రాప్తించుకోగలుగుతాం అని చెప్తారనమాట. అంటే 6-7కి వెళ్ళడానికి ఆ డోర్ హ్మ్. అనేది మనకి సిద్ధంగా ఉంటుంది. అప్పటి హ్మ్. వరకు ఓపెన్. మాత్రము అంటే హ్మ్. నాకన్నీ ఉన్నాయి. నేను అనే భావం గాని, లేపోతే అంటే నేను సెపరేట్‌గా ఉన్నాను. ఇటువంటి భావనలు ఏమవుతాయంటే సో, ఆ విధంగా. అంటే అది ఉండడం తప్పని కాదు. అది ఒక స్థితి అంతే. అంతే. హ్మ్. ఎలా అయితే వృక్ష జాతిలో ప్రతి వృక్షానికి తనకంటూ ఒక యూనిక్‌నెస్ ఉందో, హ్మ్. ప్రతి జంతువుకంటూ తనకొక యూనిక్‌నెస్ ఉందో, అలాగే మనకు కూడా ఒక యూనిక్‌నెస్ ఉంది. భిన్నత్వము అనేది మన యొక్క సహజ తత్వం. అది ఇదే హ్మ్. కాదు. కానీ ఆ భిన్నత్వాన్ని మనం ఏం చేయాలంటే ఏకత్వంలో కలపగలగాలి. హ్మ్. నేను వేరుగా ఉన్నప్పటికీ కూడా నేను సమస్త విశ్వంలో ఒక భాగమే అన్న స్థితికి రావాలి. అదే సప్తా ప్రజ్ఞ స్థితనమాట. ఓకే. హ్మ్. యెస్ మాస్టర్. హ్మ్. ఇంకా ఇది చెప్పండి. చాలా అర్థమైంది. తర్వాత ఓకే. సప్తమ ఇది ఇంకింకా మనకింకంతా ఓపెన్ అయిపోయినట్టే గదా! అంతా ప్రకాశవంతంగా కనపడుతుంది. ఈ అవును. సప్తమ ప్రజ్ఞాతలం వచ్చేసరికి. అవును. ఆ! కాంతితో నిండిపోయి ఉంటాము. అవును. ఆ కాంతి కూడా ఎలా ఉంటదంటే మనకి ఫస్ట్ దాంట్లోకి ఎంటర్ అవ్వగానే అసలు ఆ హ్మ్. వెలుగులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ మూల బిందువుని మనం దర్శించలేము. ఆ! కానీ ఎప్పుడైతే మనం దాన్ని కొద్దిగా దృష్టి పెడతామో అంటే ఫోకస్ చేస్తూ, చేస్తూ ఉంటే అప్పుడు ఆ హ్మ్. మూల బిందువులో ఎక్కడైతే అవి ఒక అలల్లాగా అది ఉప్పొంగుతుందో, ఆ యొక్క జ్వాల ఉప్పొంగుతుందో ఆ కేంద్రాన్ని మనం దర్శించగలము. సో, హ్మ్. దర్శించిన తర్వాత ఏంటా అని చూస్తే ఆ కేంద్రం నేనే అయి ఉంటానన్నమాట. అవును. హ్మ్. యెస్. యెస్ మాస్టర్. ఈ దైవీ స్థితి సర్వ ప్రాణులకు ఉంటుందా? ఒట్టి మనుషులకి మాత్రమే ఉంటుందా సార్? అందరికీ ఉంటుంది మాస్టర్. అందరికి. ఈ విశ్వంలో ఉన్న ప్రతి దానికి ఉంటుందన్నమాట. ఎందుకంటే చైతన్యమే సమస్త విశ్వాన్ని నడిపిస్తుంది కాబట్టి, ఆ చైతన్య రూపాలే మనం అందరం. అది జీవి అవ్వచ్చు. అంటే చరించేవి కానీ, చలించనివి కానీ. ఇప్పుడు ఈ హెడ్‌ఫోన్స్ ఉంది. దీనికి ఏమి పర్టిక్యులర్‌గా ఉండదు. కానీ ఇది కూడా ఈ ఈ విశ్వంలో ఒక భాగమే. కానీ ఇది ఈ రూపాన్ని చేయడానికి స్థితి చేసింది మానవుడన్నమాట. మానవుడిని సృష్టికర్త ఎందుకంటారంటే, ఇది ఈ విధంగా రూపుదిద్దుకోవాలి అంటే, దీన్ని మానవుడే చేయగలడు. కాబట్టి మానవుడికి అంత గొప్ప విశిష్టత ఉందన్నమాట. తనే ఆలోచనల ద్వారా ఎన్నో మార్పులు చేయగలడు. ఆలోచన యొక్క తీవ్రత, ఆ చైతన్య శక్తిని ఎలా వినియోగించుకోవాలో తెలిసిన ఒక గొప్ప వ్యక్తి మానవుడి కింద చెప్తారన్నమాట. అంటే అవును. కొన్ని కొన్ని జంతువులు కూడా వినియోగించుకోగలవు. కొంచెం అవి కూడా ఇంటెలెక్చువల్‌గా చాలా థింకింగ్ లెవెల్ లైక్ డాల్ఫిన్స్ కానీ, కాకులు గాని ఇలా కూడా ఉంటాయి. బట్ ఏంటంటే వీటన్నిటికంటే కూడా హయ్యర్ లెవెల్‌లో ఉంది మానవుడి యొక్క సృష్టి అని చెప్తారన్నమాట. హ్మ్. ఏడో తలం దాకా వచ్చామంటే ఇంక బ్రహ్మానందాన్ని పొందినట్టే మనం. అది. యెస్ ఆనందం మాస్టర్. అంతా ఇంకక్కడే. థాంక్ యూ హ్మ్. సార్. థాంక్ యూ సో మచ్ మాస్టర్. చక్కగా ప్రతిదాన్ని ఈ స్టడీ చేస్తూ రోజు ముందుకెళ్ళండి. ఈ రోజంతా ఒక బ్లిస్ఫుల్ స్టేట్
చెప్పండి మాస్టర్. ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను మాస్టర్. అలా ఇంకా ఆ స్థితిలో అలాగా స్థితమై ఉన్నదు. ఏ పని చేసినా అది అలా ఉంటుంది. వావ్! సూపర్. సూపర్. మంచి ట్రాన్స్‌ఫర్మేషన్. ఆ బ్లిస్‌ఫుల్ స్టేట్‌లో కూడా మీరు ఏంటనేది ఎరుకుతూ ఉండడానికి ప్రయత్నం చేయండి. అంటే ఆ రోజు అంత ఆనందంగా ఉంది. మనకి అంటే ఇది ఎలా ఉంటుందంటే, మనం అనుకున్న అన్ని పనులు అయిపోతున్నప్పుడు టైం తెలీదు. అదేంటి ఒకరోజు అప్పుడే అయిపోయిందా? అంటే ఒక హ్యాపీ మూమెంట్‌లో ఉన్నప్పుడు. కొద్దిగా వేరే విధంగా ఉన్నప్పుడంటే ఆ గంట కూడా ఏదో ఒక పెద్ద సంవత్సరంలా అనిపించొచ్చు. కానీ బ్లిస్‌ఫుల్ మూమెంట్ ఏంటంటే కంప్లీట్ డిఫరెంట్. కానీ ఆ టైంలో కూడా మనం కాన్షియస్‌గా ఉండగలిగితే గనక, ఆ దైవము అనే అంశాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ అన్నమాట. ఓకే మాస్టర్. మిమ్మల్ని మీరు ఇంకా అనుభూతి చెందండి. మిమ్మల్ని మీరు ఇంకా ప్రేమించుకోండి. ఆ బ్లిస్‌ఫుల్‌నెస్‌లో మీరు ఎంత అద్భుతంగా ఉన్నారని మీరు దర్శించగలిగితే అసలు ప్రపంచమే మీకొక గొప్ప స్వర్గంలా కనిపించేస్తూ ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద చెప్పాలంటే అది ఎక్స్‌ప్రెస్ చేయలేము. అది ఎవరికి వాళ్ళు అనుభూతి చెందాల్సిందే ఒక విధంగా చెప్పాలి. యెస్ బాస్. ఇంకేమైనా చెప్పాలనుకున్నారా ఎవరన్నా మీతో? ఓకే. సో, మనం ఇంకా కంటిన్యూ చేద్దాము. పేజ్ నంబర్ 81లో ఉన్నాము. సో, ఇక్కడ సప్తమ ప్రజ్ఞాతలాలు ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మనము హైయర్ డైమెన్షన్ ఇప్పుడు మనం అసెన్షన్ అని పెట్టుకున్నాం. ఈ సంవత్సరం మనం అందరూ కూడా అసెన్షన్. ఎందుకు ఈ అసెన్షన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళినప్పుడు మనం దైవము అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. దైవం ఎప్పుడు దైవ స్థితిలోనే ఉండాలి తప్ప, మళ్ళీ దీన స్థితి వైపు అసలు దృష్టి కూడా వెళ్ళకూడదు. అందుకని ఈసారి అంటే లాస్ట్ ఇయర్ వరకు మనం తీసుకెళ్ళిన సబ్జెక్ట్ ఎలా తీసుకెళ్ళాము అంటే, అసలు మీలో ఉన్న సరికాని అంశాల మీద దృష్టి పెట్టమన్నాం. ఈ సంవత్సరం నుంచి సరికాని అంశాలే లేవు మనలో. తప్పులనేవి లేవు. ఎందుకంటే మనందరం చైతన్య స్వరూపులం. ప్రతీదీ కూడా మన అనుభవం ద్వారా ఒక జ్ఞానాన్ని పొందడానికి ఆ సృష్టి జరిగింది తప్ప, అక్కడ ఇంకొకటేం లేదు. కానీ దాన్ని మార్పు చేసుకునే శక్తి ఉంది కాబట్టి, ఇప్పుడు మన దృష్టి అంతా దేని మీద పెడతామంటే ఎంతో బలీయమైన మార్పుని అంటే కొన్ని సంవత్సరాలుగా కాని మార్పుని కొన్ని రోజుల్లో మనం సృష్టించొచ్చు. దట్ ఈస్ ద ఎసెన్షియల్. సో, ఎసెన్షియల్ అంటే ఏదో నా అధిరోహణ అనేది సింపుల్‌గా తీసుకోకండి. వెరీ పవర్‌ఫుల్ టూల్ అది. చాలా చాలా పవర్‌ఫుల్ టూల్. దానికి తగ్గట్టుగానే సబ్జెక్ట్ వెళ్తూ ఉంది. చాలా మందిలో చేంజెస్ వస్తున్నాయి. పర్సనల్‌గా కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోండి. మీకు అర్థమైనా, అర్థం కాకపోయినా జస్ట్ యాక్సెప్ట్ చేసి వినండి అంతే చాలు. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈ జ్ఞానం వల్ల ఎందరిలో మార్పొస్తుంది. ఆ మార్పేంటి స్పిరిచువల్‌గా కూడా కాదు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. డబ్బు పరంగా మార్పొస్తుంది. ఆరోగ్యపరంగా మార్పొస్తుంది. కుటుంబంలో మార్పులొస్తున్నాయి. మనకి మెయిన్ ఇవే ఇక్కడ ప్రస్తుతం. మనల్ని మనం తెలుసుకోవాలి. మనల్ని మనం అర్థం చేసుకోవాలి అంటే అన్నీ ఉన్నప్పుడు నేనేంటో, అన్నీ లేనప్పుడు నేనేంటో ఒక విధంగా తెలుస్తది. అన్నీ ఉన్నప్పుడు కూడా నేనేంటో తెలిస్తే అదే దైవం ఒక విధంగా చెప్పాలంటే. ఏమీ లేదనుకోండి డబ్బు ఇవేం లేదనుకోండి. అప్పుడు ఒక ఒంటరితనాన్ని యెస్ మాస్టర్ చెప్పండి ఏదో మాట్లాడాలనుకున్నారు. శ్రీమతి గారు. ఓకే. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మధ్యలో అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఎటువంటి ఇదేం లేదు. మీరెప్పుడైనా అన్‌మ్యూట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఏమీ లేనప్పుడు ఏంటంటే మనం ఒంటరిగా అనిపించేసి అప్పుడు మన పట్ల మనకొక దృష్టి కలుగుతుంది. అది వేరే అంశం. కానీ అన్నీ ఉన్నప్పుడు కూడా మీతో మీరున్నారు అంటే అదే దైవస్థితి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. డబ్బుంటది, సంపదుంటది, అన్నీ ఉంటాయి. కానీ మీతో మీరు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏమైపోతుందంటే నార్మల్‌గా అన్నీ ఉంటే మనం వాటితో ఉంటాం. ఏదో ఒక లగ్జరీ హౌస్‌తోనో, లగ్జరీ కార్‌తోనో, ఫ్రెండ్స్‌తోనో, ఇంకో దాంతో ఉంటాం. మనతో మనం ఉండడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో, కాబట్టి దైవము అనే అంశాన్ని ఎక్స్‌ట్రీమ్‌గా తీసుకెళ్ళేదే ఎసెన్షియల్. సో, దీన్ని మీరు వినియోగించుకోండి. జీవితము, కుటుంబం అనే అంశాలు ఎంతో సరళంగా, సహజంగా అంటే ఒక నీటి ప్రవాహంలా మీకు మారిపోతాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పూర్తిగా దానికి సహకరించడానికి, జ్ఞానాన్ని అందించడానికి, జ్ఞానంతో పాటుగా ఆచరణ పద్ధతులు ఇవ్వడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. దాంట్లో ఎటువంటి ఇదేం లేదనమాట. ఓకే. సో, ఇప్పుడు మనము ఈ యొక్క అసెన్షన్‌లో ముఖ్యంగా రామతా విజ్ఞానాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాము. ఎళ్ళే క్రమంలో ఇప్పుడు మనం పేజ్ నంబర్ 81 జన్మ పరంపరలో ఉన్నాము. మానవులు మాస్టర్ ఇప్పుడు ఎవరు ఒక వ్యక్తి అంటున్నారనమాట. మనలాగే ఒక మాస్టర్ అంటున్నారు. మానవులు మళ్ళీ ఈ భూతలానికి ఎందుకు తిరిగి వస్తున్నారో తెలుసుకోవాలని ఉంది. అంటే ఇన్ని సప్తమ ప్రజ్ఞాతలాలు ఉండి అంటే చనిపోయిన తర్వాత కూడా ఇంత జ్ఞానం తెలుస్తుంది వాళ్ళకి అలా ఉన్నాం, ఇలా ఉన్నాం అని చెప్పేసి తెలుస్తుంది. బట్ అయినా కానీ మళ్ళీ ఎందుకు భూమి మీదకొస్తున్నారని అడుగుతున్నారు. అప్పుడు రామ్‌తా అంటున్నారు. ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారో అన్ని కారణాలు ఉన్నాయి మాస్టర్. చూడండి. ఈ భూమి మీద ఎందుకొస్తున్నామంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక కారణం ఉంది. ఎన్ని సార్లో ఇక్కడ జన్మించి బాగా సుపరిచితమై ఉన్న చోటు కాబట్టి అత్యధికులు ఇక్కడికే మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఎన్నో సార్లు జన్మలు తీసుకున్నాం. అంటే నేను ఒక ట్రిప్‌కెళ్ళాలి. సో, ఫస్ట్ నేను ఒక్కడినెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకక్కడ ఒక హోటల్ ఇవన్నీ నచ్చాయి. సెకండ్ టైమ్ నా ఫ్యామిలీతో ఎళ్ళాను. మళ్ళీ నేను అక్కడే తీసుకుంటాను. ఎందుకంటే నాకది నచ్చింది. ఆ అట్మాస్ఫియర్ గాని, ఆ హోటల్ గాని, ఆ అంబియన్స్ కానీ
ఎవ్రీథింగ్ నాకు కంఫర్ట్‌గా అనిపించింది. నాకు అనుకూలంగా ఉంది. సో, ఇలాగా ఈ సోల్స్ అన్నీ కూడా ఎందుకు భూతలానికి వస్తున్నాయంటే, ఇక్కడ ఆ కంఫర్ట్‌ని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇక్కడికే మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. వాళ్ళ స్వస్థలం ఇదే. వాళ్ళ పుట్టిల్లు ఇదే. వాళ్ళ జన్మమూలం ఇదే. తమ దుష్కర్మల ఫలితంగా బాధపడుతున్న వాళ్ళను, తమ ద్వేషాలకు, ప్రేమానురాగాలకు పాత్రులైన వాళ్ళను ఈ తలం నుంచి నిష్క్రమిస్తున్నప్పుడు వాళ్ళు వదిలిపెట్టాల్సే ఉంటుంది. వాళ్ళందరితో ఉన్న మహాబలీయమైన బంధాలు బంధాలుగా మారి, మరణించిన వాళ్ళను మళ్ళీ మళ్ళీ ఈ తలానికి లాక్కొస్తూ ఉంటాయి. చూడండి. అంటే ఆ అనుబంధాలు బంధాలుగా మారి, మళ్ళీ ఈ తలానికి లాక్కొస్తూ ఉంటాయి. మాస్టర్ నా వాయిస్ అందరికీ క్లియర్‌గా ఉందా? ఒక మాస్టర్ బ్రేక్ అవుతుందన్నారు. బాగుంది సార్. మళ్ళీ బాగుంది మళ్ళీ సార్. ఇక్కడికే చాలా వస్తే బాగుంది. వాళ్ళకి పూర్వజన్మది ఉండాలి కదా సార్. ఆ జ్ఞానం లేనిది వాళ్ళు ఎలా ముందుకెళ్ళగలరు? అహా! అంటే ఒక దానికి అటెండ్ అయిపోయాను. అంటే దానికి మనం ఇదైపోయాం. నాకిక్కడ బావుంది. అందరూ బావున్నారు. నాకొక కుటుంబం ఉంది. అంటే ఇక్కడ నా బంధాలు ఇవన్నీ ఎలా అయిపోయాయంటే, అది చాలా బాండింగ్‌లా మారిపోయింది. అంటే ఇప్పుడు అనుకోకుండా ట్రావెల్‌లో మనకొకళ్ళు పరిచయం అవుతారు. సో, అదేంటంటే ఓకే. కానీ మన ఫ్యామిలీ వాళ్ళది ఏమైపోతుందంటే బాండింగ్ అయిపోతుంది. అంటే రిలేషన్ అండ్ బాండింగ్ అనేది ఇక్కడ చాలా స్టిక్ అయిపోతుందనమాట. ఆ స్టిక్ అయిపోయిన క్రమంలో ఏం చేస్తారు అంటే, మళ్ళీ మళ్ళీ ఇక్కడ రావడానికే ఇష్టపడుతూ ఉంటారనమాట. అంత అంత కంఫర్ట్ జోన్ అయిపోయింది మనందరికి కూడా ఇది. భూతలము అనేది. అందుకని దాన్ని ఇక్కడ ఏం చెప్పారు? వాళ్ళ స్వస్థలం ఇదే. వాళ్ళ పుట్టిల్లు ఇదే. వాళ్ళ జన్మమూలం ఇదే. సో, ఇలాగ చెప్పడం జరుగుతుందనమాట. అంటే అంతా కనెక్టెడ్‌గా ఉన్నాము ఈ ఎర్త్ రెల్మ్ తోటని చెప్తున్నారు. ఇతర తలాల్లో జన్మలు తీసుకున్న సాహసికులు కూడా ఉన్నారు. అంటే వేరే తలాల్లో కూడా జన్మలు తీసుకున్న సాహసికులు కూడా ఉన్నారు. ఆ తలాల్లో తాము సంపాదించుకున్న అవగాహనను, అనుభవ జ్ఞానాన్ని వాళ్ళు ఈ భూతలానికి తీసుకొస్తూ ఉంటారు. అంటే వేరే తలాల్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ యొక్క అనుభవ జ్ఞానాన్ని అక్కడి నుంచి మన ఇక్కడికి తీసుకొస్తుంటారు. ఇంకో ఇంకో పద్ధతి వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళు ఈ తలంలోని అనుభవాలతోనే, పరిస్థితులతోనే ధీరోచితంగా అంటే బాగా ధైర్యంతోటి పోరాడి విజయాన్ని సాధిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి తిరిగి రారు. ఇతర తరాలకే వాళ్ళు తరలి వెళ్తారు. అంటే ఇక్కడ చాలా రకాలుగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళ జన్మ ఎలా ఉంటుందంటే రావచ్చు. వేరే తరాల్లోకి వెళ్లి అక్కడ అనుభవాన్ని పొంది ఇక్కడేదో చెప్దాము మానవునికి ఉపయోగపడుతుందని వచ్చేవాళ్ళుంటారు. లేదా ఇక్కడే నేను ఎన్నో గొప్ప పనులు చేయాలని చెప్పేసి ధైర్యంగా ఒక కరేజ్ తోటి వచ్చి దాన్ని ఇక్కడ ఫుల్‌ఫిల్‌మెంట్ చేసుకొని ఇంకా ఈ తలంలోకి రాకుండా వేరే తరానికి వెళ్ళాలనుకునే వాళ్ళు అంటే ఎవరి జర్నీ వాళ్ళ ఇష్టం అన్నమాట. సోల్‌కి అంత స్వేచ్ఛ అనేది ఇవ్వబడింది. అదే చెప్తున్నారు. అప్పుడు మాస్టర్ అంటున్నారు. మనిషి మరణించిన తర్వాత తన స్వభావ స్థితికి అనుగుణ్యంగా ఉన్న మరో చోటికి మీరు అంటున్న మరో స్వర్గానికి వెళ్తాడు అని. మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాలా వద్దా అనే విషయం మీద ఓ నిర్ణయానికి అక్కడే తీసుకుంటాడు అని మీరు అంటున్నారు కదా! రామ్‌తా. అవును. సరిగ్గా అలాగే జరుగుతుంది. అంటే మనిషి మరణించిన తర్వాత తను ఎక్కడికెళ్ళాలి? ఎలా ఎళ్ళాలి? అంటే ఏ తలానికి వెళ్ళాలనేది త తను నిర్ణయించుకునేంత కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే భూతలం మీదకి రావాలా వద్దా అని కూడా తను నిర్ణయించుకోవచ్చు. మాస్టర్ ఆ నిర్ణయం ఎలా జరుగుతుంది? దాన్ని నిర్ణయించేది ఎవరు? ప్రతి వ్యక్తి తన నిర్ణయాన్ని తానే స్వయంగా తీసుకోవాల్సి ఉంటుందా? అని అడుగుతున్నారు. అప్పుడు రామ్‌తన్న, ఓ ఎత్తైన సింహాసనం మీద కూర్చొని మిమ్మల్ని శాసించే ఏ నిర్ణేత అక్కడ ఉండడు మాస్టర్. అంతకుముందు ఎంత ఘోరంగా మీరు జీవితాన్ని సాగించి ఉన్నా, అక్కడ పుట్టు, ఇక్కడ జన్మించు అని మిమ్మల్ని ఎవరు అక్కడ శాసించరు. మీ ప్రశ్నకు సమాధానంగా మీకు సమకాలికుడుగానే ఈ భూమి మీద నివసించి మరణించిన ఓ మనిషి గురించి నన్నిప్పుడు చెప్పని. అంటే చూడండి, ఈ ప్రశ్నకు సమాధానంగా ఈ భూమి మీద పుట్టిన ఒక వ్యక్తి గురించి నేను చెప్తాను. నాకు చెప్పనివ్వండి అన్నా. వాడికి బలం గురించి, బాధ గురించి ఎంతో తెలుసు. ప్రేమైక జీవిగా జీవితాన్ని పండించుకున్న ఆ మనిషి తాను అనుభవించిన ప్రేమ మాధుర్యాన్ని, లాలిత్యాన్ని, సౌకుమార్యాన్ని సర్వులకి పంచాడు. పంచమ స్వర్గ ప్రజ్ఞాతలానికి ఆ మనిషి అనుభవ యోగ్యత తులతూగుతుంది. కాబట్టి ఆ మనిషి మరణాంతరం ఆ పంచమ ప్రజ్ఞా స్వర్గతలాన్ని అందుకున్నాడు. భూమి నుంచి నిష్క్రమించిన ఆ మనిషి సెలవు లభించినట్లు, ఆట విడుపు కలిగినట్లు ఆ స్వర్గంలో ఉంటుంది. తన ఇష్టం వచ్చినంత కాలం ఆ వ్యక్తి అక్కడే ఉండవచ్చు. ఇచ్ఛాప్రాప్తి తక్షణం సిద్ధించే తలమే పంచమ తలం. ఇచ్ఛాప్రాప్తి అంటే నేను ఏదైతే అనుకుంటానో అది అక్కడ వెంటనే అన్నమాట. అంటే ఇట్లా ఇన్‌స్టంట్ మేనిఫెస్టేషన్ ఒక విధంగా చెప్పాలి అంటే. ఓకే. అంటే తను భూమి మీద ఉన్నప్పుడు ప్రేమైక జీవిగా ఉన్నాడు. అందరితోటి అంటే బలం గురించి గాని, బాధ గురించి గాని ఎంతో తెలుసు. ఇలాగ ఉన్న వ్యక్తి ఎక్కడికొస్తాడు? పంచమ ప్రజ్ఞాతలానికి వస్తాడు కాబట్టి అలా వచ్చాడు. ఆ తలంలోని ఆత్మల భాష సంకల్పమే దేన్ని ఊహిస్తే, దేన్ని కాంక్షిస్తే అది ఆ కాంక్షలోనే సాక్షాత్కరించి దర్శనమిస్తుంది. అంటే అప్పుడు ఆ తలంలో ఏదైతే ఉన్న ఆత్మ నాకిలా ఉంటే బాగుండు, ఇలా అంటే అది అక్కడెమ్మటే క్రియేట్ అయిపోతుందన్నమాట. సో, అది ఆ క్షణంలోనే సాక్షాత్కరించి దర్శనమిస్తుంది. రంగులు, రూపులు అన్నీ వస్తు విశేషాలు కోరుకున్న విధంగానే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. భ్రమలను కల్పిస్తూ ఉంటాయి. అక్కడి పారవస్యంలో అక్కడి వాళ్ళు తాము కోరుకున్నంత కాలం కాలక్షేపం చేయొచ్చు. ఇంతకంటే గొప్పది మరొకటి ఏదైనా ఉందా?
అని అనిపించే క్షణం వచ్చేంత వరకు అక్కడ పరిస్థితి యథాతథంగా కొనసాగుతూనే ఉంటుంది. అంటే పంచమ ప్రజ్ఞాతలం గురించి మళ్ళీ చెప్తున్నాను. ఆ సమయం వచ్చినప్పుడు అంతకన్నా ఉన్నత ప్రజ్ఞాస్థితుల గురించి ఎరుక ఏర్పడే అవకాశం లభిస్తుంది. అంటే 6, 7 ఉన్నాయని చెప్పేసి దృష్టి వెళ్తున్నాం. పంచమ ప్రజ్ఞాతలానికి మించి వారి దృక్పథాన్ని అతీతంగా వాళ్ళ అవగాహనలు ఇంకా అందకుండా, వారి ఊహల పరిధిలోకి రాకుండా మరి 2 చైతన్య తలను అందుకోవాలి అంటే సర్వస్వంలోనూ దైవాన్ని దర్శించగలిగే స్థితికి ఆత్మ చైతన్యాలు సాధించి దైవంలాగే ఉండగలగాలి. అంటే చూడండి, ఇక్కడ ఇందాక మనం అనుకున్నాం దైవము అనే అంశాన్ని మనం ఎక్కడ ఫస్ట్ ట్రిగ్గర్ చేస్తామంటే సమస్తము ఉన్నప్పుడు కూడా మన పట్ల మనకు దృష్టి ఉండాలని నాకు చెప్పాం. అదే పంచమ ప్రజ్ఞాతలు. అంటే అన్ని భోగభాగ్యాలు ఉన్నప్పటికీ కూడా నేనేంటి అనే దాని పట్ల ఉండి మెల్లమెల్లగా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఈ సృష్టి ఎలా జరుగుతున్న ధోరణి ఎప్పుడైతే మారుతుందో, సో మారినప్పుడు ఏమవుతుందంటే అప్పుడే ఆ ధోరణిలో కూడా ఏంటి, నేను దైవాన్నే, నాతో పాటు నన్ను కూడా దైవమే అనే స్థితికి రాగలగాలి. అందుకని మనం రోజు స్టార్ట్ చేసే ముందు ఐ ఆమ్ గాడ్ అంటే మనం డైరెక్ట్ గా దేన్ని ట్రిగ్గర్ చేస్తున్నామంటే ఈ స్వర్గము అనే దాని తర్వాత దాన్ని ట్రిగ్గర్ చేస్తున్నాం. అంటే ఎప్పుడైతే నేను దైవము అనే భావన నాలో నింపబడుతుందో మనకు తెలియకుండానే ప్రేమతత్వము వ్యక్తీకరణ చేయడము, లేకపోతే ఏదైతే మేనిఫెస్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా జరిగిపోద్ది అనమాట. అంటే మేఘాలు ఉంటే వర్షం పడడము అనేది ఎంత సత్యమో, మనం దైవము అనే భావన మనలో నింపుకుంటే మేనిఫెస్టేషన్స్ కానీ, మీరు కోరుకున్న ఆనందం కానీ, సంతోషం కానీ ప్రతి ఒక్కటి దాంతో రావడం అనేది అంత సహజము. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆ స్థితిని మీరు ఎప్పుడు అనుభూతి చెందండి. అదే చెప్తున్నారు ఇక్కడ. ఆ ఆత్మ చైతన్యాలు సాధించి దైవంలాగే ఉండగలగాలి. ఎంతో వినయంగా ప్రేమను అభివ్యక్తీకరించగలుగుతున్న దైవత్వంతో తమ ఏకత్వాన్ని, అవినాభ భావతత్వాన్ని, జీవిత సర్వస్వమే అయి ఉన్న దివ్యత్వాన్ని అనుభవించి గ్రహించి ఉండాలి. అంటే ఇలా ప్రతి దాంట్లో ఉన్న దైవాన్ని మనం చూడగలగాలి, అందరితో ఆ ప్రేమతత్వంతో ఉండగలగాలి. అప్పుడు మెల్లమెల్లగా మనం ఎటువైపు వెళ్తాము అంటే, ఇప్పుడు నాకు డబ్బు లేదనో లేకపోతే అనారోగ్యంగా ఉన్నా అలా అని కాదు, అవి అన్ని వేరే విషయాలు. దాని మీద దృష్టి పెట్టకుండా నేను దైవము అందరితో ఇక నుంచి, ఈ క్షణం నుంచి, ప్రజెంట్ రైట్ నౌ, సో ఈ క్షణం నుంచి నేను ప్రేమతో ఉండాలి, నేను ధైర్యంతో ఉండాలి, నేను ఆనందంతో ఉండాలి. సో ఈ విశ్వంలో నేను దైవంగా ఎలా అయితే ఉన్నానో అదే విధంగా సమస్త విశ్వము కూడా దైవంగానే ఉంది అనే భావన మనలో నింపుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అయి ఉన్న దివ్యత్వాన్ని అనుభవించి గ్రహించి ఉండాలన్నమాట. అంటే మెల్లమెల్లగా అటువైపు మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఆ పంచమ స్వర్గతలాన్ని అందుకున్న మీ సమకాలికి కూడా ఇంతకన్నా గొప్ప స్థితి మరొకటి ఉందా అనే ఆలోచన చేయగలిగాడు. అంటే ఆ పంచమ స్వర్గ తలాన్ని అందుకున్న మీ సమకాలికుడు కూడా, అంటే నాతో పాటు ఎవరైతే ఆ పంచమ తలానికి ఉన్నారో ఇంతకన్నా గొప్ప స్థితి మరొకటి ఉందా అనే ఆలోచన చేయగలిగాడు. అంటే అంత ఉన్నా కానీ ఇంకోటి ఏమైనా ఉందేమో అనే ఆలోచన చేయగలిగాడు అనమాట. సహాయం కోసం ప్రార్థించాడు. సహాయం అక్కడ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అంటే మనం ఇంకా స్పిరిచువల్ గా అవేకన్ అవ్వాలి అంటే ఇంకా, అంటే నేను చూసిన దాంట్లో ఫినాన్షియల్ గా, హెల్త్ పరంగా వీటన్నిటికంటే కూడా స్పిరిచువల్ అవేకనింగ్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అది కమిటెడ్ గా సరెండర్ అయిపోతే కనుక ఎంత ఫాస్ట్ గా జరుగుతుందంటే మీ పరిస్థితులు అన్నిటి నుంచి మిమ్మల్ని డిటాచ్ చేయగలదు. స్పిరిచువల్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. బట్ ఏంటంటే మనం స్పిరిచువల్ ప్రాసెస్కి వెళ్లే ముందు వాటిని కూడా ఫుల్ఫిల్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు అందరూ కూడా ఇదంతా మాయా అని చెప్పేసి ఒక డిటాచ్మెంట్ లోకి వెళ్ళిపోయి చేశారు. మనం డిటాచ్మెంట్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. బికాస్ పరిస్థితులు మనకు అంత అనుకూలంగా ఉన్నాయి, సబ్జెక్ట్ అంతా మనకి విస్తారంగా అందించబడుతుంది, జ్ఞానం అనేది అందించబడుతుంది. సో ఇలా ఉన్నాయి కాబట్టి మనం మనకి నచ్చిన వాటిని పూర్తిగా, అంటే దైవము అంటే భోగభాగ్యాలు కలిగిన స్థితి ఉండాలి. ఎందుకు కాషాయం వేసుకొని ఇంకోటి వేసుకొని ఎక్కడికి వెళ్ళి ఉండడం కాదు. ఎక్కడ ఉన్నా తను భోగభాగ్యాలతో అంటే సమృద్ధితో ఉండగలిగే స్థితి ఎప్పుడూ ఉండాలి. తనకి నచ్చింది వేసుకోవాలి, నచ్చింది తినాలి, ఎలా అంటే అలా ఉండగలగాలి. సో అలాగా అక్కడి నుంచి కూడా స్పిరిచువల్ గా వెళ్ళొచ్చు. అదే చెప్తున్నారు 5 నుంచి 6కి వెళ్ళేది ఎక్కడ జరుగుతుందంటే జస్ట్ ఆలోచన. ఇంకా స్పిరిచువల్ గా వెళ్ళాలనే ఆలోచన వస్తే చాలు, మీకు ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోద్ది. సహాయం కోసం ప్రార్థించాడు. అంటే నేను వెళ్ళాలి అనుకున్న మాస్టర్స్ నాకు గైడ్ చేయండి అని మనకు కోరుకుంటే చాలు. సహాయం అక్కడ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మనకి ఎప్పుడు మాస్టర్స్ సపోర్ట్ చేయడానికి సిద్ధంగానే ఉంటారు. అంటే ఆ మాస్టర్స్ మనం ఎలాగా ఏ డబ్బు కోసమో పరిస్థితుల్లో బయటపడడానికి కోసం కాదు, స్పిరిచువల్ గా నేను జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను, నేను ఈ యొక్క పరిస్థితుల పట్ల ఎంతో జ్ఞానాన్ని పొందాలనుకున్నాను, నా జ్ఞానంతో ఈ పరిస్థితులన్నింటినీ కూడా నేను స్వర్గంలా మార్చాలనుకుంటున్నాను. నా కుటుంబంలో భోగభాగ్యాలను, నా జీవితంలో భోగభాగ్యాలను, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని మొత్తం సంప్రాప్తించుకోవాలనుకుంటున్నాను. అది కూడా జ్ఞానమే, అదేం కోరిక కాదు, అదేం డిజైర్, జ్ఞానంలో ఒక భాగం అది. ఆ జ్ఞానాన్ని మనం ఇప్పుడు పొందుతున్నాం. ఎలాగ దేన్ని సిద్ధించుకోవాలనేది రామ్తా విజ్ఞానంలో చాలా క్రిస్టల్ క్లియర్ గా మనకి ఇవ్వడం జరిగింది మాస్టర్స్. దీన్ని మీరు బిలీవ్ చేసి ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేస్తే అసలు ఎంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఉంటాయంటే అంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఉంటాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రామ్తా విజ్డమ్. ప్రాక్టికాలిటీగా, సైంటిఫికల్లీ, అంటే
360 డిగ్రీల్లో ఏ కోణంలో చూసినా దీనికి ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. ఎక్కడ కూడా ఇది అసలు సాధ్యమనే ఆలోచన లేకుండా ప్రతి కోణంలో అంటే సైంటిస్ట్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసిన సబ్జెక్ట్ ఇది. సైంటిఫిక్‌గా కూడా యాక్సెప్ట్ చేసిన సబ్జెక్ట్ అన్నమాట. వెంటనే ఓ అద్భుత చైతన్య స్వరూపం మిరిమిట్లు గొలుపుతున్న పట్టు పీతాంబరాలను ధరించి అతని ముందు సాక్షాత్కరించింది. అంటే ఇది ఎక్కడ జరిగింది? ఆత్మస్థితిలో ఉంది కాబట్టి, ఆత్మస్థితిలో పంచమ ప్రజ్ఞాతలంలో తను ఉన్నాడు కాబట్టి, ఈ విధంగా తను ప్రార్థించాడు కాబట్టి ఏమైపోయింది? వెంటనే అక్కడ ఎందుకంటే అక్కడ ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఉన్నప్పుడు అంటే ఫిఫ్త్ రెల్మ్‌లో ఉన్నప్పుడు వెంటనే అనుకోగానే జరుగుతుంది కదా! అందుకనే వెంటనే ఓ అద్భుత చైతన్య స్వరూపం మిరిమిట్లు గొలుపుతున్న పట్టు పీతాంబరాలను ధరించి అతని ముందు సాక్షాత్కరించింది. సర్వభోగి ఇలా అన్నాడు, ఓ మహాపురుష, నాకు ఓ చింత కలుగుతోంది. ఈ స్వర్గంలో నేను కోరుకున్నవన్నీ నాకు సమకూరి ఉన్నాయి. ఇలా సముద్రాల్లో పట్టుకోవాలని ఉవ్విళ్ళూరి కలలు కన్న చేపలు కూడా నా సొంతాలయ్యాయి ఇక్కడ. భూమి మీద ఏనాడు సొంతం చేసుకోలేకపోయిన దివ్య గృహాన్ని ఇక్కడ సునాయాసంగా నేను పొందగలిగాను. తోటమాలి పరిశ్రమ కూడా అవసరం లేకుండా విరపుస్తున్న దివ్య పుష్పాలు ఉన్నాయి ఇక్కడ. ఎంతో అద్భుత జగత్తో ఇది. నా దుస్తులే చూడండి, ఓ కొరత నన్ను బాధిస్తోంది. ఎందరో స్నేహితులు నాతోనే ఉన్నా ప్రియసఖి మాత్రం నా దగ్గర లేదు. అయినా నా బాధ దాని గురించి మాత్రం కాదు. దేవుడు ఏడి? అన్ని గొప్ప వస్తువులు ఉన్నాయి ఇక్కడ. అవన్నీ నాకు కనిపిస్తూనే ఉన్నాయి. అన్నీ నా స్వంతాలే అయి ఉన్నాయి కూడా. మరి దేవుడు ఏడి? ఎక్కడున్నాడు? ఆ మహా విజ్ఞుడు ఇలా అన్నాడు. ధన్యుడయ్యావు నాయన. ఇన్ని సౌఖ్యాలలో మునిగి తేలుతున్న ఇంతకన్నా ఉత్తమ స్థితి కోసం పరితపిస్తున్నావు నువ్వు. నిజంగా ధన్యుడివే. అంటే చూడండి, మన ప్రయాణం మనల్ని మనం ధన్యం చేసుకోవాలంటే మనం ఇంకా ఎక్స్ట్రీమ్ గా ముందుకు వెళ్ళాలంటే ఏంటంటే మన దృష్టి దైవం పట్ల కొద్దిగా పెట్టాలి. కొద్దిగా పెడితే చాలు. అన్ని పక్కన పెట్టాల్సిన పని లేదు. కొద్దిగా పెడితే చాలు. ఎందుకంటే అక్కడ మనకి బ్లెస్సింగ్స్ అనేవి అంత హయ్యర్ లెవెల్ అంతే. ఎందుకంటే మనలో ఉన్న దివ్యత్వాన్ని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనం ఈ సెషన్స్ వింటున్న మాస్టర్స్ అందరూ కూడా అలాగే ఎంతో గొప్ప వాళ్ళు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీ పరిస్థితులన్నింటినీ మీరు ఎంతో సరళంగా మార్పు చేసుకోగలరు. చాలా సులభంగా మార్పు చేసుకోగలరు. ఇన్ని సౌఖ్యాలను నీకు సమకూరుస్తున్న తండ్రిని గురించి నువ్వు చేస్తున్న అన్వేషణ శ్లాఘ్యనీయం అంటే గొప్పది అని అర్థమేమో. అది దాని యొక్క మీనింగ్ తెలియదు నాకు. నీ సమకాలిక స్వర్గవాసి ఇలా అన్నాడు, నా బాధంతా అదే స్వామి. నాకు ఇన్ని సౌఖ్యాలను ప్రసాదించిన నా దైవానికి నా కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. అంటే నాకు డబ్బు ఇస్తుంది, తినడానికి ఇది ఇస్తుంది, బట్టలు ఉన్నాయి, టైంకి ఆహారం వస్తుంది, నేను పీల్చుతుంటే శ్వాస వస్తుంది, తిన్నది అరిగిపోతుంది. ఇన్ని గొప్ప అంటే నేనేమి దృష్టి పెట్టుకున్నాను, ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని నాకు వస్తున్నాయి, నేను ఉండడానికి ఇల్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇన్ని వస్తున్నా దైవానికి నేను ఎలాగా ఏం చెప్పాలి? ఎవరు ఇస్తున్నారు? నేను వాళ్ళు చూడాలనుకుంటున్నాను. నా కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. ఆయన అంటే నాకు కొంత భయంగానే ఉన్నా ఆయనకు వందనాలు అర్పించాలని ఉంది. ఆయన ఒప్పుకుంటే అయితే నాతో రా, నిన్ను ఓ చోటుకి తీసుకువెళ్ళాలి. రెప్పపాటు క్షణం లోపలే ఎక్కడికి ప్రయాణం చేయకుండానే వాళ్ళిద్దరూ ఓ తటాకం ముందు నించుని ఉన్నారు. నాయన, నా ప్రక్కన కూర్చొని నీళ్ళలోకి చూడు. స్వర్గవాసి నీళ్ళలోకి చూశాడు. ఏం కనిపించింది అతనికి? భూమి మీద గత జన్మలో తాను చేసిన వ్యక్తీకరణాలన్నీ అక్కడ సజీవంగా కనిపిస్తున్నాయి. ఓ పసిగుడ్డుగా తాను ఉన్నప్పటి నుంచి అంటే ఒక నీళ్ళలోకి తీసుకెళ్లి ఆ నీళ్ళలోకి చూడమన్నాడు. నీళ్లు అనేది ఒకప్పుడు అర్థం లేదు కాబట్టి నీళ్ళనే దర్పణంలా వాడేవాళ్ళు అనమాట. అర్థంలా ప్రతిబింబాన్ని చూపిస్తుంది కాబట్టి. ఓ పసిగుడ్డుగా తాను ఉన్నప్పటి నుంచి తల్లి రొమ్ము చీకుతూ పాలు తాగుతూ ఉన్నాడు. బాల్యావస్థను దాటుతున్నాడు. మోకాలు చీరుకుపోతున్న గోలీలాటలో ఓడిపోతూ ఉన్నాడు. యవ్వనం వచ్చేసింది. ఓ యువతని బలత్కరిస్తున్నాడు. పెద్దవాడయ్యాడు. వివాహము, అవధం లేని శృంగారము, పిల్లలు పుట్టడము, వచ్చే అవకాశాలు, అవస్థలు, మిత్ర పరివారాలు, అప్పుల్లో అగచాట్లు అన్ని. స్వర్గవాసి సంభ్రమంతో తలమునకలయ్యాడు. తనను తాను ఎప్పుడు ఆ విధంగా చూసుకోలేదు. మరి ఎందుకంటే స్వర్గంలో ఉన్నాడు కదా, ఆ విధంగా చూసుకోలేదు. తాను ఎంతో మంచివాడు, దేవుడు ఉన్నాడు అనే విశ్వసించాడు. ఎంతో బలవంతుడుగానే అధికారాన్ని సంపాదించుకోగలిగాడు. అయినా ఎవరిని తన బానిసగా ఎప్పుడూ వాడుకోలేదు. తన భార్య పిల్లల్ని చక్కగా ప్రేమించాడు. తన ప్రేమ లీలలను కొందరితో చెప్పుకోనేందుకు పడలేదు కూడా. ప్రేమను గురించి అభివర్ణించి చెబుతూ బోధిస్తూ ప్రేమైక జీవిగా పేరు కూడా తెచ్చుకున్నాడు. వినయంతో చక్కటి జీవితాన్ని గడిపాను నేను అన్నాడు. మహావిఘ్నుడు ఇలా అన్నాడు, చక్కటి జీవితం నీది, మహా చక్కటి జీవితమే నీది. నిజంగా ఈ ఒక్క లోపాన్ని తప్పించి నీ తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నాన్ని నువ్వు ఏనాడూ చేయలేదు. అంటే చూడండి, ఆ లోపం ఏంటంటే నా తండ్రి ఎవరు అంటే ఆ దైవం ఏంటి అనే దృష్టి నేను పెట్టలేదు. అదే లోపం ఇక్కడ. నువ్వు ఇన్ని చేసినా అంటే నా జీవితంలో నేను ఎంత క్రూరుడుగా ఉన్నా, ఏమని చెప్పారు, చివరికి బలాత్కరించినా, ఓడిపోయినా, అప్పులు చేసినా, అందరితో గొడవలు పెట్టుకున్నా, ఎలా ఉన్నా సరే అవన్నీ తప్పే కాదు.
దైవం అంత ప్రేమతో ఉంది మన మీద. ఇక్కడ చేసిన తప్పల్లా ఏంటంటే ఆ దైవం పట్ల నేను దృష్టి పెట్టకపోవడమే. అదే చెప్తున్నారు. ఈ ఒక్క లోపాన్ని తప్పించి నీ తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నాన్ని నువ్వు ఏనాడూ చేయలేదు. మనము ఆ లోపం నుంచి బయటకొచ్చేసాం మాస్టర్స్. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఆ తండ్రి ఎవరు అనే ఒక శోధనలో మనం వచ్చాం కాబట్టి ఈ రామ్తా విజ్ఞానం మనకు అందింది. ఎంతో అద్భుతమైన విజ్ఞానం మనం వింటున్నాం. అంటే మన ప్రయత్నం అనేది ఆ తండ్రి వైపుగా ఎంత దగ్గరగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. తండ్రి అంటే మీరే మీ యొక్క ఉన్నతమైన చైతన్యం, హయ్యర్ సెల్ఫ్ ఎంతో ఆ 7వ ప్రజ్ఞాతలంలో ఎంత గొప్పగా తనను తాను ప్రజ్వలిస్తూ ఉంటుందో అలాంటి చైతన్య స్థితికి మన ప్రయాణం జరుగుతుంది ఇప్పుడు. పైగా నీ తండ్రిని నీలో నుంచి నీ జీవితంలోంచి ఎప్పుడూ వేరుగానే దూరంగానే ఉంచావు. పైగా అంటే ఆ తప్పు చేయడమే కాకుండా పైగా నీ తండ్రిని నీలో నుంచి నీ జీవితంలోంచి ఎప్పుడూ వేరుగానే దూరంగానే ఉంచావు. నీ భార్యమనే విషయానికి వద్దాం. ఆమె కోరుకున్న వాటన్నింటికీ అమర్చి అందించే ప్రయత్నంగానే ఆమె పట్ల నీకున్న వ్యక్తీకరణలో అత్యధిక భాగం సాగింది. ఆ ప్రయత్నంలో నువ్వు సఫలీకృతుడివే అయ్యావు. ఈ ఒక్క లోపాన్ని తప్పించి ఆమె నిన్ను చక్కగా ప్రేమించడానికి వీలైన పరిస్థితిని కల్పించేలా నిన్ను నువ్వే ప్రేమించుకోలేకపోయావు. అంటే ఇక్కడ చూడండి, ఒక భార్యాభర్తను ఎగ్జాంపుల్‌గా తీసుకొని అక్కడ ఏం చేసావు? నీ భార్యకి ఏవైతే కావాలో అన్నీ ఇచ్చావు. సో, అన్నీ ఇచ్చిన తర్వాత ఒక్క నిమిషం. సో, అన్నీ ఇచ్చిన తర్వాత కానీ నీ భార్య నుంచి ప్రేమను పొందే క్రమంలో నిన్ను నువ్వు ప్రేమించుకుంటేనే ఇతరుల నుంచి ప్రేమ వస్తుందన్న సత్యాన్ని నువ్వు మర్చిపోయావని చెప్తున్నారు. ఈ ఒక్క లోపాన్ని తప్పించి ఆమె నిన్ను చక్కగా ప్రేమించడానికి వీలైన పరిస్థితిని కల్పించేలా నిన్ను నువ్వు ప్రేమించుకోలేకపోయావు. అంటే కుటుంబంలో నా పట్ల అందరికీ ప్రేమ కలగాలి అంటే ముందు నన్ను నేను ప్రేమించుకోవాలి. ఆత్మ ప్రేమికుడి కాలేకపోయావు. నీ మీద నీకే ప్రేమ లేని పరిస్థితిలో ఎన్ని సౌఖ్యాలను అందించినా ఆమె నిన్ను ఎలా ప్రేమించగలుగుతుంది చెప్పు? సర్వస్వాన్ని ఆమె కోసం దారపోస్తున్న నువ్వు నిజంగా ఎంత మహనీయుడివో నీకే అర్థం కాలేదు ముందుగా. కాబట్టి నీ బాధ ఉపశమించడం కోసం నేను ఓ సలహా ఇస్తాను, వింటావా? మళ్ళీ వెనక్కి వెళ్ళు. ఆ భూమి మీదే కదా నువ్వు ప్రవర్తించింది, సంపాదించుకుంది అంతా. ఈ కొత్త జన్మలో నిన్ను నువ్వే ప్రేమించుకోగల తత్వము, సర్వస్వంలోని శోభలో దివ్యత్వాన్ని దర్శించే సామర్థ్యము, నైపుణ్యము నీలో ఉంటుంది. మళ్ళీ భూమి మీద జన్మించాలని నువ్వు అనుకుంటే ఎవరెవరిగా జన్మించాలో జాగ్రత్తగా నిర్ణయించుకో. ఏ పాత్ర నీ ఆత్మ వ్యక్తిత్వాన్ని నిర్మించే సరైన అవకాశాన్ని సక్రమంగా కల్పిస్తుందో ఆ పాత్రను ఎంచుకొని దేన్ని ఇప్పటి వరకు తెలుసుకోలేదో, దేన్ని అర్థం చేసుకోవాలో నువ్వు ఆ శరీరాన్ని ధరిస్తున్నావో ఆ అనుభవ జ్ఞానాన్ని స్వయంగా గ్రహించు. అంటే ఈ విధంగా చూస్తే మనం అందరం కూడా ఎన్నో అంశాల పట్ల స్పష్టత తెచ్చుకొని మళ్ళీ ఆ దైవం వైపు మనం ప్రయాణం చేయాలని చెప్పేసి మనం ఎంచుకొని వచ్చాం. ఈ శరీరంలోకి, ఈ కుటుంబంలోకి, ఈ వ్యవస్థలోకి ప్రతిదీ కూడా. కొంతసేపు నిన్ను దైవం అంటారు సార్. మళ్ళీ దైవం అంటున్నారు మీరు సార్. ఎవరు? మీరు ఇప్పుడు ఆ దైవం కనుక్కోవడం కోసం మనం వచ్చాము అన్నట్టు మళ్ళీ చెప్తున్నారు. ఆ దైవం అవునవును. అవును మాస్టర్. అంటే అక్కడ ఏమైపోయిందంటే గత జన్మలో ఏం జరిగింది అంటే ఇప్పుడు ఈ రామ్తా విజ్ఞానం వినడానికి ఏంటంటే మనం ఎంతో బలిష్టమైన సంకల్పాన్ని పెట్టుకొని వచ్చాం. అంటే గత జన్మల్లో నన్ను నేను అంత స్వర్గంలో ఉన్నాను. స్వర్గంలో ఉండి వచ్చేటప్పుడు ఈ స్వర్గంలో ఎవరిస్తున్నారు అనే ఒక స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు అసలు దైవం ఎక్కడుంది? నాకు ఇన్ని ఇస్తుందంటే ఒక దైవం అనేది ఉంది. అంటే ఎందుకంటే తను ఇంకా 5వ ప్రజ్ఞాతనంలో ఉన్నాడు కాబట్టి 6, 7 ఉన్నాయని ఒక స్పృహ తనలో కలిగింది కాబట్టి ఇంకా గొప్ప వాళ్ళు ఉన్నారు పైన ఒక దాంతో తను దైవంగా భావించాడు. సో, భావించిన తను కోరుకున్నాడు కాబట్టి 5వ ప్రజ్ఞాతనంలో ఉండగానే వెంటనే ఒక వెలుగులతోటి ఆ యొక్క విజ్ఞాని అని చెప్పి అక్కడ సంబోధించాడన్నమాట. విజ్ఞాని వచ్చేసాడన్నమాట. వచ్చిన తర్వాత నువ్వు బాగా ఇచ్చేసావు, నువ్వు కోరుకుంటున్నావు కదా! నాతో రా అని చెప్పేసి ఏం చేశాడు, ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్ళి ఆ నీళ్ళలో చూపిస్తే తన చిన్నతనంలో జరిగిన అంశాలన్నీ కూడా వచ్చాయి. సో, అక్కడ నువ్వు చేసిందల్లా ఏంటంటే ఇవన్నీ తప్పులు కానే కావు. కానీ నువ్వు నీ తండ్రి పట్ల అంటే నీ దైవము అనే అంశం పట్ల నువ్వు దృష్టి పెట్టలేదు. కాబట్టి అది నువ్వు ఇప్పుడు చేసుకో, మార్పు చేసుకో. ఇప్పుడు నువ్వు దృష్టి పెట్టావు కాబట్టి నీకు ఇదంతా నేను అందిస్తున్నాను. కాబట్టి మళ్ళీ నువ్వు వెళ్ళు. ఎక్కడైతే నువ్వు పూర్తిగా అనుభూతి చెందగలవో, ఎక్కడైతే నువ్వు ఇంతకాలం ఉన్నావో అక్కడికి వెళ్ళి మళ్ళీ నీ ప్రయత్నాన్ని ఎక్కట్ల మొదలు పెడతావు? మళ్ళీ దైవాన్ని దర్శించడం వైపుగానే అంటే 5వ ప్రజ్ఞాతల నుంచి 6, 7 వైపుగా వెళ్ళే విధంగా ప్రయత్నం చెయ్యి. నిన్ను నువ్వు ఆత్మ ప్రేమికుడిగా, నిన్ను నువ్వు ప్రేమించుకో. ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రేమిస్తావో సమస్తము నిన్ను ప్రేమిస్తుంది. అటువంటి భావాలను నింపుకొని ఎటువంటి శరీరము, ఎటువంటి వ్యవస్థ, ఎటువంటి కుటుంబం కావాలో ఆ కుటుంబాన్ని ఎంచుకో. ఎంచుకొని అదే సంకల్పంతోటి నువ్వు నీ ప్రయాణాన్ని కొనసాగించు అని వచ్చిందన్నమాట. ఇదంతా ఎందుకు వచ్చిందంటే అడిగిందన్నమాట ఒక మాస్టర్. ఏమడిగారు? అసలు ఎందుకు జన్మ తీసుకుంటారు మళ్ళీ ఈ భూతలం మీద అన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా చెప్పుకుంటూ వస్తున్నారు. క్లియర్ మాస్టర్స్?
మాస్టర్ అట్లా అంటే ఇప్పుడు మనము 5వ తలంలో ఉన్నట్లా మాస్టర్ ఈ విజ్ఞానం వినే వాళ్ళము 6th తలంలో ఉన్నట్లా. ఏ తలంలో ఉన్నప్పటికీ కూడా తండ్రి పట్ల మన దృష్టి అనేది మనం ఒక ఉండాలి అనే ఒక ఇదితో వచ్చాం. ఓకే అంటే ఆల్రెడీ జన్మ అయిపోయిన తర్వాత 5వ ప్రజ్ఞాతలంలో వెళ్ళి స్వర్గాన్ని మొత్తం అక్కడ ప్రాప్తించుకొని అన్ని వింటూ ఎన్నో జన్మలు అంటే ఆత్మస్థితిలోనే ఎన్నో జన్మలు గడిపి అక్కడ నుంచి మనము ఇక్కడికి వచ్చాం. అంటే ఇలాగే జరగలేదు, కాకపోతే మోస్ట్ ఆఫ్ ది కేసు ఇలాగే జరుగుతుంది. ఎందుకంటే క్లియర్ గా చెప్పాడు ఎందుకు వస్తారంటే ఎవరికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి భూమి మీదకి రావడానికి. కానీ తండ్రి పట్ల ఎవరైతే దృష్టి పెడుతున్నారో అంటే భగవంతుడి పట్ల ఆ యొక్క స్థితిలో అంటే ఉన్న నాకంటే దైవం ఉంది, ఆ దైవం వైపు నా ప్రయాణం సాగాలని ఎవరైతే దృష్టి పెడుతున్నారో వాళ్ళందరూ కూడా 5వ ప్రజ్ఞాతలంలోకి వెళ్ళి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళుగా రామ్తా ఇక్కడ అందించడం జరుగుతుంది అనమాట. అంటే అలాగే ఉండాలని ఏం లేదు, బట్ ఆ స్థితికి మనం చేరుకొని వచ్చాము, అప్పుడు మాత్రమే దైవం వైపు మన దృష్టి అనేది సారించగలుగుతున్నాం అని చెప్తున్నాం. అంటే కారణాలు ఎన్నైనా ఉండొచ్చు మాస్టర్స్, కానీ మనం దైవం పట్ల దృష్టి పెట్టాము అంటే మనం ఇంకా హయ్యర్ గా షిఫ్ట్ అవుతున్నాము. అంటే ఆ దైవం అనేది వేరే ఏం లేదు, అది ఇంకా వస్తుంది మనకి. ఇక్కడ దైవం అనేది మళ్ళీ అక్కడ వేరుగా ఉండదు, ఎందుకంటే 5వ ప్రజ్ఞాతలంలో ఉన్నాం కాబట్టి 6, 7 అనేవి మనకి గొప్పగా కనిపిస్తూ ఉంటాయి. అందుకనే దైవము అనేదాన్ని మనం వేరుగా చూస్తూ ఉంటాం అప్పటి వరకు. ఓకే, సో కొంతసేపు నిన్ను ఏకాంతంలో ఉండనిచ్చి నేను వెళ్ళిపోతాను. అన్ని విషయాల గురించి సమగ్రంగా ధ్యానించు. నీకు ఇష్టం వచ్చినంత సమయాన్ని నువ్వు వినియోగించుకోవచ్చు. భూమి మీద మళ్ళీ జన్మించ నిర్ణయించుకున్నట్లయితే నన్ను పిలువు, నేను వచ్చి తగిన సహాయాన్ని తప్పకుండా ఇస్తాను అని ఎవరైతే తను ప్రార్థించాడో ఆ ప్రార్థించిన వ్యక్తి విజ్ఞాని వచ్చి తనకి ఈ అంశానంతా చెప్పేసి నీకు ఇష్టం ఒంటరిగా ఉండి నువ్వు నిర్ణయించుకొని చెప్పు, నీకు ఏమైనా సహాయం కావాలి నేను ఇస్తాను చెప్పు. స్వర్గవాసి కాస్త అలసిపోయినట్లు అక్కడ కూర్చొని ఆలోచనలో నిమగ్నమయ్యాడు. ఏనాడు పొందలేవనన్ని ప్రస్తుతం తన దగ్గరే ఉన్నాయి. అంటే ఏనాడు పొందలేనివన్నీ కూడా ప్రస్తుతం తన దగ్గరే ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అవేవి తన వెంట రానే రావు. అయినా పర్వాలేదు, ఈ స్వర్గాన్ని తనకు కల్పిస్తున్న దైవాన్ని తాను తెలుసుకుంటే తప్ప తన బాధ తొలగదు. స్వర్గవాసి మళ్ళీ విఘ్నుణ్ణి స్మరించాడు. తన ముందు మళ్ళీ సాత్కరించిన ఆ అద్భుత ప్రజ్ఞుణ్ణి స్వర్గవాసి ఇలా అర్థించాడు. స్వామి, భూమి మీదకి మళ్ళీ వెళ్ళి దైవాన్ని నేను దర్శించాలనుకుంటున్నాను, అక్కడికి వెళ్ళే మార్గాన్ని బోధించండి. ప్రజ్ఞుడు ఇలా అన్నాడు, నువ్వు చేయాల్సిందల్లా ఎప్పుడు భూమి మీదకు వెళ్ళాలని నిశ్చయించుకుంటావో ఆ కాల నిర్ణయం మాత్రమే. ఏ కాలమైనా పర్వాలేదు, ఏ చోటైనా పర్వాలేదు. అన్ని కాలాలు అన్ని ప్రదేశాలు మంచివే, తగినవే. బలీయమైన నీ కోరికే తనని అనుభవాలు నీకు ప్రాప్తించే పరిస్థితులను నీ చుట్టూ కల్పించి దాన్నే వాస్తవంగా మలుస్తుంది. మళ్ళీ మళ్ళీ మీ ఇంట్లోనే నువ్వు జన్మించాలని సంకల్పిస్తే నా సలహా కూడా అక్కడే మళ్ళీ జన్మించమని. ఎందుకంటే ఇప్పటిదాకా సాగిన నీ అభివృద్ధి అంతా ఆ ఆవరణంలోనే సాధ్యపడింది కనుక. అంటే ఒకవేళ నువ్వు మళ్ళీ పుడతాను వెళ్ళి భూమి మీద అంటే కనుక దానికి నువ్వు ఎక్కడ పుట్టినా, ఎలా పుట్టినా, ఎటువంటి పరిస్థితుల్లో పుట్టినా కానీ నీలో ఒక తపన అనేది బలిష్టంగా ఉంటుంది, బలంగా ఉంటే నువ్వు మళ్ళీ ఆ దైవం వైపు దృష్టి పెట్టగలవు. కానీ నువ్వు ఇంతకుముందు ఎక్కడైతే పుట్టావో మళ్ళీ అక్కడ పుట్టడం అనేది అది నీ ఒక కంఫర్ట్ జోన్ లా ఉంటుంది. అందుకని చెప్పారు దాన్ని ఏమన్నారు, అభివృద్ధి అంతా ఆవరణంలోనే సాధ్యపడింది కనుక. అంటే ఇంతకుముందు జరిగిన అభివృద్ధి అంతే కూడా ఆ మెచ్యూరిటీ కానీ నేను వికాసవంతం అవ్వడం కానీ ఎక్కడ జరిగింది, ఆ ఆవరణలో జరిగింది. కాబట్టి అక్కడే నువ్వు జన్మ తీసుకోవడం అనేది కూడా నేను సజెస్ట్ చేస్తాను అని చెప్పారు. ఆ స్వర్గవాసి కాస్త ఆలోచనలో పడ్డాడు. కాసేపు ఆగి మళ్ళీ ఇంకో మాట కూడా అడగాలి స్వామి మిమ్మల్ని. ఎదురుగా నాకు కనిపిస్తున్నది దైవమే అన్న ఎరుక నాలో ఏర్పడుతుంది స్వామి. ప్రజ్ఞుడు ఇలా అన్నాడు జవాబిస్తూ, నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు దైవాన్ని కూడా తెలుసుకుంటావు. చూడండి, అంటే ఆ స్వర్గవాసి కాస్త ఆలోచన కాసేపు ఆగి మళ్ళీ ఇంకో మాట కూడా అడగాలి స్వామి మిమ్మల్ని. ఎదురుగా నాకు కనిపిస్తున్నది దైవమే అన్న ఎరుకలో నాలో ఎలా ఏర్పడుతుంది స్వామి. ఎరుక నాలో ఎలా ఏర్పడుతుంది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దైవము అనే అంశం ఏదైతే ఉంటుందో ఆ దైవము అనేదాన్ని నేను ఎలా గ్రహించగలుగుతాను, ఆ ఎరుక నాలో ఎలా కలుగుతుంది అని చెప్పి అడిగారు అనమాట. ఎదురుగా నాకు కనిపిస్తున్నది దైవమే అన్న ఎరుక నాలో ఎలా ఏర్పడుతుంది స్వామి అని అడిగారు. అప్పుడు ప్రజ్ఞుడు ఇలా అన్నాడు జవాబిస్తూ, నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు దైవాన్ని కూడా తెలుసుకుంటావు. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు దైవాన్ని కూడా తెలుసుకుంటావు. అందుకే రమణ మహర్షి గారు కానీ వీళ్ళందరూ కూడా నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వెవరు తెలుసుకో, ఇలాగా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారనమాట. ఆ మనిషి హృదయం ఆ మాటతో ఎంతో కుదుటపడింది. ఎంతో కాలం నుంచి తాను ఈ సృష్టిలోనే ఉనికిగా కలిగి ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా దైవంతో సంబంధాన్ని బహుశా ఆ దైవం తానే కావచ్చు కూడా ఏర్పరుచుకోబోతున్నాడు. ఎంతో సంతోషం స్వామి, నేను దైవాన్ని దర్శించాలని మళ్ళీ మా ఇంట్లోనే జన్మించాలని ఉత్సాహపడుతున్నాను అన్నాడు. శుభం, మళ్ళీ నీళ్ళలోకి ఒకసారి చూడు, ఏం కనిపిస్తుందో అందులో. ఆ మనిషి నీళ్ళలోకి చూశాడు. ఓ అద్భుతం,
అందులో కనిపిస్తుంది. తాను మరణిస్తున్నప్పుడు ఓ శిశువుగా ఉన్న తన చిన్న కుమారుడు పెద్దవాడై పెళ్లాడి ప్రస్తుతం తన అందమైన భార్యతో రతిక్రీడలో రమిస్తూ కనిపిస్తున్నాడు. అంటే తను చనిపోయినప్పుడు ఏదో చిన్నపిల్లవాడిగా ఉన్నాడో తను పెళ్ళయి చక్కగా తన భార్యతో ఉన్నాడనమాట. చక్కటి కుమారుడు నేనే జన్మించడమా, తండ్రి అయిన నా కుమారుడికి పుత్రుడిగా కావడమా, నా బిడ్డ నాకు తండ్రి కావడమా, ఏమిటి స్వామి ఈ పరిస్థితి అంటే చూడండి, తన బిడ్డకి మళ్ళీ తన బిడ్డగా జన్మించడం అనమాట. ఏంటి స్వామి పరిస్థితి? అంతా సరిగ్గానే ఉంది. అంతకు ముందు ఓ జన్మలో అతడే నీ తండ్రి, నువ్వే అతడి పుత్రుడివి. ఈ చరిత్రని మళ్ళీ పునరావృతం చేయబోతున్నాం మనం. ఆ మనిషి మళ్ళీ కాసేపు ఆలోచించేశాడు. ప్రకృతి వైపు దీనంగా చూస్తూ, కానీ భార్య అంటే నాకు ఎంతో ఇష్టం, మరి ఆమెకే మనవుడిగా నేను ఎలా జన్మించాను స్వామి అంటే, తన భార్య ఉంది కదా, సో ఇప్పుడు ఏంటంటే తన భార్య అంటే బాగా ఇష్టం, ఏది తను బ్రతుకున్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు కొడుకుగా పుడితే ఏమైపోతుంది, మళ్ళీ మనవడు అయిపోతాడు కదా, సో తన భార్యకి మనవడు అయిపోతాడు. నేను ఎలా జన్మించను స్వామి, ఏం ముందిందులో, బాల్యం నుంచి నువ్వు మీ నాయనమ్మని ఎంతో ఆరాధిస్తూ ఉంటావు. నువ్వు పెద్దవాడిగా అయ్యేసరికి ఎలాగో ఆవిడ ఈ తలాన్ని వదిలిపెట్టక తప్పదు కదా. నీ హృదయాంతరంలో ఉన్న ప్రేమతత్వాన్ని బహిర్గతం చేయడానికి ఆ ఆరాధనా భావం తన వంతు పనిని తాను సక్రమంగానే చేస్తుంది. దివ్యత్వపు శోభలను దర్శించే తరుణం అప్పటి నుంచే ఆరంభమవుతుంది. సర్వస్వంలో ఆ శోభను దర్శించడం అప్పటి నుంచే ప్రారంభించవచ్చు. అంటే ఈవెన్ అక్కడ ఉన్నప్పటికి కూడా తను ఇంకా శరీరాన్ని తీసుకోకముందే రిలేషన్షిప్ బాండింగ్ లోకి వచ్చాడు. మళ్ళీ ఇంకా తన ఆలోచన అంతా కొడుకుగా పుడితే ఎలాగా, నా భార్య నేను మనవల్లా ఉంటే ఎలాగా, ఇంకా తన యొక్క పర్సనాలిటీ అనేది ఆత్మగా ఉన్నప్పుడు కూడా ఇంకా క్వశ్చనింగ్ గానే ఉంది. అప్పుడు చెప్తున్నారు, ఏముంది అందులో, బాల్యం నుంచి నువ్వు మీ నాయనమ్మను ఎంతో ఆరాధిస్తూ ఉంటావు. అంటే ఇక్కడ ఆరాధన అనేది కేవలం ఒక భార్యాభర్తగానో లేకపోతే తల్లి కొడుగా కాకుండా ఎలా ఉన్నప్పటికీ కూడా ఆరాధిస్తూనే ఉంటావు. నువ్వు పెద్దవాడిగా అయ్యేసరికి ఎలాగో ఆవిడ ఈ తలాన్ని వదిలిపెట్టక తప్పదు కదా. నీ హృదయాంతరంలో ఉన్న ప్రేమతత్వాన్ని బహిర్గతం చేయడానికి ఆ ఆరాధనా భావం తన వంతు పనిని తాను సక్రమంగానే చేస్తుంది. దివ్యత్వపు శోభలను దర్శించే తరుణం అప్పటి నుంచే ఆరంభమవుతుంది. సర్వస్వంలో ఆ శోభను దర్శించడం అప్పటి నుంచే ప్రారంభించవచ్చు. అంటే రిలేషన్షిప్ ఏదైనప్పటికీ కూడా మనం ఏంటి అంటే కనుక ప్రేమతత్వాన్ని ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ప్రయాణం సాగించాలని ఈ విధంగా చెప్తున్నారు. ఆ మనిషి మళ్ళీ కాస్త యోచన చేశాడు. నాకు ఎంతో మహోపకారాన్ని చేస్తున్నావు మహాత్మ, సర్వము సంసిద్ధంగా సమకూరే సమయంలో నా సంతతిలోని జన్మించడానికి నేను సంతోషంతో సమ్మతిస్తున్నాను అన్నాడు. బీజం నిక్షిప్తమయ్యే తరుణం ఆసన్నభవమవుతుంది. ఆ బీజ దర్శనం అయిన వెంటనే నీ కుమారుడు తేజస్వరూపంలో నీ తేజస్సును మేళవించు అన్నాడు మహాప్రజ్ఞుడు. అది ఎలా అంటూ ఉండగానే మహాప్రజ్ఞుడు అంతర్ధానమయ్యాడు. సంభ్రమాచార్యాల నుంచి తేరుకునే ముందే తన తేజం తన కుమారులో తేజస్వరూపంతో కలిసి పోతున్న విషయాన్ని ఆ మనిషి గ్రహించాడు. తన తండ్రి ఉనికి తనకు అత్యంత సమీపంలోకి వచ్చి తనతో సమీకృతం అవుతూ ఉన్న ఆ విషయాన్ని గ్రహించలేని ఆ యువకుడిలో తన తండ్రి గురించి జ్ఞాపకాలు మనస్సులో రేగాయి. మా నాన్న నన్ను ఇప్పుడు చూస్తే అనుకున్నాడు. ఆ తండ్రి తన ఎన్ను చూస్తూనే ఉన్నాడు. మరి అంటే చూడండి, ఒక భావన కలగానే ఆ సోల్ అనేది వచ్చేసింది. ఆ సోల్ రాగానే తనయుడికి కూడా ఏంటి అంటే ఒక ఆలోచన వచ్చింది, నా తండ్రి నన్ను ఇప్పుడు చూస్తే అని ఒక ఆలోచన వచ్చింది. అంటే కొన్నిసార్లు మనకి ఇలాగా ఆ సిచ్యువేషన్ కి సంబంధం లేని కొన్ని థాట్స్ రావచ్చు. అవేంటంటే ఇతరుల యొక్క కాన్షియస్నెస్ అక్కడ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు మనకు అలా వస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఆ టైంలో అటువంటి ఆలోచన రాకూడదు తన తండ్రి పట్ల, కానీ వచ్చింది అంటే అక్కడ వాళ్ళ యొక్క ప్రెజెన్స్ అనేది మన మీద ఉంది అనేది, లైక్ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళ ప్రెజెన్స్ కానీ అక్కడ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. మాతృ గర్భంతో శిశువు రూపుదిద్దుకున్నప్పుడు ఆ తండ్రి అక్కడే ఉంటున్నాడు. ఆ రూపకల్పనను తన సంకల్పంతో తానే మలుచుకుంటూ, అంటే చూడండి, తను ఎలా పుట్టాలి, ఏ విధంగా ఉండాలని తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ రూపకల్పనను అంటే తను ఏ విధంగా ఎదగాలి తన సంకల్పంతోనే మలుచుకుంటూ తీర్చిదిద్దుకుంటున్నాడు. తన జీవితానికి తగ్గ విధంగా తగిన ఆశయాలను ప్రతిరూపంగా ఆ పసికందును నిర్మిస్తూ ఉన్నాడు. గర్భోత్పత్తి క్షణం నుంచి కానీ ప్రసవం తర్వాత ఓ సంవత్సరం కాలం లోపుగా కానీ ఈ శిశువు దేహాన్ని ధరించడానికి ఆ తండ్రికి అవకాశం సిద్ధంగా అమరి ఉంటుంది. చూడండి, గర్భోత్పత్తి క్షణం నుంచి కానీ ప్రసవం తర్వాత ఓ సంవత్సరం కాలం లోపుగా కానీ ఆ శిశువు దేహాన్ని ధరించడానికి ఆ తండ్రికి అవకాశం సిద్ధంగా అమరి ఉంటుంది అని చెప్తున్నా. ఎస్ మాస్టర్ మాట్లాడాలి. సార్ ప్రసవం తర్వాత కూడా సంవత్సరం దాకా అట్లా ఉంటదండి తండ్రికి మార్చుకోవటానికి. అదే ఇక్కడ గర్భోత్పత్తి క్షణం నుంచి కానీ, అంటే గర్భం ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో అట్లా కన్సీవ్ అవుతుందో మదర్ అప్పటి నుంచి కానీ ప్రసవం తర్వాత ఒక సంవత్సరం కాలం లోపుగా కానీ
ఆ శిశువు దేహాన్ని ధరించడానికి ఆ తండ్రికి అవకాశం సిద్ధంగా అమరి ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడైనా తను వెళ్ళొచ్చు అనమాట. అంటే ఎప్పుడైతే ఆ ప్రాసెస్ జరిగిన దగ్గర నుంచి కూడా ఆఫ్టర్ 1 ఇయర్ అని చెప్తున్నారు. ప్రసవం తర్వాత ఒక సంవత్సరం కాలం లోపుగా కానీ ఆ శిశువు దేహాన్ని ధరించడానికి ఆ తండ్రికి అవకాశం సిద్ధంగా అమరి ఉంటుంది. ఓకే. అంటే నేను యాక్చువల్‌గా 7th మంత్ అని నాకుండేది అవగాహన. ఇప్పుడు మళ్ళీ చదవడం వల్ల ఇది కొద్దిగా ఇంకొంచెం క్లారిటీ వచ్చింది. ఓకే. అప్పుడు ఆ కూడా ప్రాసెస్ అనేది మార్చుకోవచ్చారా అర్థం? అంతే. సో, అప్పుడు కూడా ఏంటంటే సోల్ దాంట్లోకి అంటే లైక్ ఆ తండ్రి దాంట్లోకి రాకపోయినా గానీ అది ప్రయాణం జరుగుతుందని ఇక్కడ చెప్తున్నారు. ఆ శిశువు దేహాన్ని ధరించడానికి ఆ తండ్రికి అవకాశం సిద్ధంగా అమరి ఉంటుంది. ప్రసవం తరువాత ఒక సంవత్సర కాలం లోపుగా కానీ. ఓకే. అంటే ప్రసవం జరిగిన తర్వాత కూడా ఆ దేహాన్ని వెళ్ళడానికి అంటే ఇక్కడ మేబీ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే కాన్షియస్‌నెస్ అని నడిపిస్తదేమో మేబీ 1 ఇయర్ వరకు అయ్యుండొచ్చు. ఒకసారి మనం ఇది ఫోకస్ చేస్తే మనకి అన్‌లాక్ అవుతది ఇన్ఫర్మేషన్ అనేది. ఎప్పుడైనా మనం డిస్కస్ చేద్దాం దీని గురించి. ఓకే సార్. నాకు కూడా ఇంతవరకు అవగాహన ఎలా ఉందంటే 7th మంత్ నుంచి అనే ఒక ప్రాసెస్ నేను విన్నాను వేరే సబ్జెక్ట్‌లో. 7th మంత్ వచ్చిన తర్వాత యాక్చువల్ అప్పటికి సోల్ ఎంటర్ అయిపోతుంది. ఎప్పుడు కొంతమందికేమో డెలివరీ అయ్యే టైంలో ఎంటర్ అవుతుందని చెప్తారనమాట. డెలివరీ అయ్యే టైంకి ఎంటర్ అవుతుందని చెప్తూ ఉంటారు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి. ఎంతో ఆరాట ఆ మనిషికి ఉంటుంది. తనకు ఎంతో పరిచితమైన పరిసరాలతో సంబంధాన్ని పునర్మించుకునే బోతున్నాడు కనుక. అందువల్ల తాను ఆ శిశువుగా మారానే ఆ మనిషిలో ఎంతో ఆరాటం కలుగుతుంది. ఆ శైశవ శరీరంలో ప్రవేశించిన క్షణంలో ఆ మనిషి తను తానే మర్చిపోతాడు. ఆ శిశువుకు తెలిసే మొదటి విషయం గలంలోంచి తన్నుకొస్తున్న దగ్గు, ఆ తర్వాత తన కళ్ళీలను తుడుస్తూ ఉన్నవారి కరస్పర్శ, తన శరీరాన్ని ఆప్యాయంగా రక్షిస్తున్న పొత్తిల్లి గుడ్డల్లోని సౌఖ్యము ఇవే. ఇప్పుడు నేను వినిపించిన మనిషి కథ వాస్తవంగా జరిగిన కథే. ఆ మహాప్రజ్ఞుడు తన వ్యక్తీకరణ కోసం ఆ మనిషిని ఎంచుకోలేదు. కేవలం ఓ మనిషిని సహాయం చేయడానికి ఆయన ఓ చోటికి అతన్ని తీసుకువెళ్ళి ఓ మాయా సరస్సుని అతనికి చూపించాడు. ఆ మనిషి తన ఆత్మ దర్శనాన్ని స్వయంగా చేసుకొని తన జీవితాన్ని తానే పునరావలోకనం చేసుకొని భవిష్యత్ కార్యక్రమాన్ని స్వయంగా తానే నిర్మించుకోవడానికి తోడ్పడ్డాయి. అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఏంటంటే నిజంగా జరిగింది. అంటే వాస్తవంగా జరిగిన కథనే ఆ మహాప్రజ్ఞ అంటే తన గతంలో జరిగిన దాన్నే మళ్ళీ తనకు చూపించాడనమాట. ఎక్కడ? ఆ యొక్క ఇదిలో అంటే ఇప్పుడు జరిగిన ప్రాసెస్ అంతా కూడా తనకు పుట్టడము, చదవడం అంటే తను చనిపోయిన తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ ప్రశ్నించడం తన గత జన్మ గురించి తను ఇక్కడ చూపెట్టాడు. అదే చెప్తున్నారు. తన వ్యక్తీకరణ కోసం ఆ మనిషిని ఎంచుకోలేదు. కేవలం ఒక మనిషికి సహాయం చేయడానికి ఆయన ఒక చోటుకి అతన్ని తీసుకువెళ్ళి ఓ మాయా సరస్సును అతనికి చూపించాడు. ఆ మనిషి తన ఆత్మ దర్శనాన్ని స్వయంగా చేసుకొని తన జీవితాన్ని తానే పునరావలోకనం అంటే రిమెంబర్ చేసుకొని భవిష్యత్ కార్యక్రమాన్ని స్వయంగా తానే నిర్ణయించుకోవడానికి తోడ్పడ్డాడు. గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచే ఆ ఆత్మ చైతన్యం ప్రేమైక జీవిగా పరిణితికి సాధించింది. స్వయంలో దివ్యత్వాన్ని గ్రహించడానికే అటుపైన దైవమే అయి ఇలా తలం మీద నివసించడానికి సంకల్పించి సంప్రాజ్ఞ మహాతలాన్ని ఆ అవతరణలోనే సుసాధ్యం చేసుకున్న ఆ మహనీయమూర్తే బుద్ధుడు. ఈ స్టోరీ అంతా ఎవరిది అంటే బుద్ధ భగవానుడు అనమాట, బుద్ధుడిది అనమాట. 5వ ప్రజ్ఞాతలానికి వెళ్ళి అక్కడ అన్ని తెలుసుకొని అసలు ఇవన్నీ ఎవరిస్తున్నారని చెప్పేసి అంత స్థితికి తను వచ్చి మళ్ళీ భూమి మీదకి వచ్చి మళ్ళీ పుట్టి అప్పుడు చూడండి బుద్ధుడి స్టోరీ ఇలాగే ఉంటుంది. ఈ 5వ ప్రజ్ఞాతలంతో భోగభాగ్య అసలు తన తండ్రి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక మరణం అనేది ఉంటది, కష్టం అనేది ఉంటది, మనిషి కృషించిపోతాడు, ఆకలేస్తుంది, ఇటువంటి ఏమీ లేకుండా పెంచుతాడు అనమాట. సో పెంచి ఎప్పుడో అనుకోకుండా బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు ఆ బయట ఉన్న పరిస్థితులను చూసి అసలు దైవం ఎక్కడుంది, ఇదంతా ఎలా జరుగుతుంది, వీటన్నిటి నుంచి మనం ఎలా బయటకు వెళ్ళాలని చెప్పేసి తన శోధన జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ ని ఈ విధంగా ఇచ్చారన్నమాట మొత్తం కూడా. ఎంపికకర్తలు ఎప్పుడూ మీరే, ఎంచుకున్నది ఎప్పుడూ మీరే, ఎవ్వరూ మిమ్మల్ని ఎంచుకోరు. పంచమ ప్రజ్ఞాతంలో పరవశించి ఉంటున్న ఆ ఆత్మ చైతన్యం ఈ భూలోక తలంలో దైవాన్ని దర్శించాలని ఎంచుకోకుండా అక్కడే ఉండిపోయి ఉంటే ఎప్పటికీ ఆయన అక్కడే ఉండిపోయి ఉండేవాడు. ఆ భగవానుడి దివ్య తేజంతో దివ్య ప్రబోధంతో ఈ భూతలాన్ని ఆశీర్వదింపబడి ఉండేది కాదు. అంటే ఇప్పుడు చూడండి మనందరం కూడా గౌతమ బుద్ధులమే. గౌతమ బుద్ధుడు ఏదైతే చేశాడో అదే మనం చేస్తున్నాం. కాబట్టి అందరం కూడా దైవాలమే. అంత గొప్ప జ్ఞానము, గొప్ప స్థితిలో మనం అందరం ఉన్నాం. మనమే కాదు చాలా మంది ఉన్నారు. కొంతమందికి తెలియదు ఆ స్థితిలో ఉన్నారు. అందుకని రాంత జ్ఞానం చదవడం వల్ల మనం ఏ స్థితిలో ఉన్నాము, మన ఆలోచన వ్యవస్థ ఎలా ఉంది, మనం ఎంత ఉన్నతంగా ఉన్నాము, ఎంత ఉన్నతంగా మార్పు చేసుకోవాలనే స్పష్టత ఎంతో సరళంగా అందుతుంది మాస్టర్స్. ఈ విజ్ఞానంలో ఉన్న గొప్ప విషయం అది.
అంత చిన్నవాడికి కూడా అర్థమైపోద్ది. కొద్దిగా దృష్టి పెట్టగలిగితే కనుక అర్థమైపోద్ది. యెస్ మాస్టర్. సో ఈ రోజు ఇక్కడ వరకు మనం కంటిన్యూ చేసాం. పేజ్ నెంబర్ 87 వరకు. రేపు మరణమా అధిరోహణమా ఎసెన్షియల్. చనిపోతారా అధిగమిస్తారా అంటున్నారు ఇక్కడ. ఓకే, సో రేపు చూద్దాము. ఈ రోజు మీకు ఏమనిపించింది ఈ ప్రజ్ఞాతలాల గురించి, బుద్ధుడి గురించి మనం చక్కగా తెలుసుకున్నాము. మీకు ఏమనిపించింది ఏంటని మీరు షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి అసలు తక్కువ అనడానికి మనకి అవకాశమే లేదు. బుద్ధుడు ఎంత ప్రయత్నం చేశాడో మనం అంతే ప్రయత్నం చేస్తున్నాం. సార్ బాగా అర్థమైంది. ఆ మనిషి నాకు అన్ని ఉన్నాయి కానీ నాకు తోడు లేదు, భార్య లేదు అన్నట్టు చెప్పినాడు. మళ్ళా బుద్ధుడిగా వచ్చినప్పుడు నా భార్య నా నాయనమ్మైంది అట్లా చెప్తాడు కదా సార్. అంటే అది యాక్చువల్గా పోయిన జన్మలో జరిగింది. తను ఏంటంటే ఆ యొక్క మాయా సరస్సుని సృష్టించి తనకు అలా చూపించాడు అనమాట. అది మళ్ళీ ప్రాసెస్ అంతా జరగలేదు. కాకపోతే ఆ ఇంతకుముందు గతంలో జరిగిన దాన్ని, అంటే తను ఇప్పుడు ఆత్మస్థితిలోనే ఉన్నాడు. ఆత్మస్థితిలో ఉన్న ఆ విజ్ఞానికి ఆ యొక్క ఎవరైతే ఉన్నారో ఆ మాస్టర్కి, అంటే లైక్ ఆ పంచమ ప్రజ్ఞాతరంలో ఉన్నట్టు లైక్ బుద్ధుడితోటి. సో వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ అనమాట. సో తనకు అది తెలియదు కాబట్టి తినని అడిగాడు. సో అడిగేసరికి తిని విజ్ఞానం ఏం చేశాడు, మాయా సరస్సును సృష్టించి దాంట్లో ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు, చూపిస్తూ వచ్చాడు అనమాట. ఈ ప్రాసెస్ తనతో తను మాట్లాడడము చేయడము ఇదంతా కూడా ఏంటంటే ఒక మాయలాగే జరిగింది. ఎందుకంటే స్వర్గం 5వ ప్రజ్ఞాతలం కాబట్టి అక్కడ ప్రతిదీ కూడా వెళ్తూ తన ఆత్మ దర్శనాన్ని తను చేసుకోగలిగాడు అనమాట. ఈ ఆత్మ దర్శనాన్ని చేసుకుంటూ మళ్ళీ భూతలానికి వచ్చి అదే స్థితిని, అంటే సేమ్ అదే భోగభాగ్యాలతో ఉన్న అంశాన్ని ఎంచుకుని, ఎందుకంటే అక్కడ నుంచి ఎలా అయితే తను ఇక్కడ భూతలం మీద మనం ఉండి ఏ విధమైన ఆలోచన స్థితిలో ఉంటామో, ఇన్ కేస్ మనం ఈ బాడీని వెకేట్ చేసి వెళ్ళిన తర్వాత, అంటే జన్మ పరంపర మళ్ళీ కొనసాగితే కనుక మన యొక్క ప్రజ్ఞాతలం కూడా ఆ విధంగానే ఉంటుంది. అలాగే అక్కడ ప్రజ్ఞాతలంలో ఉన్నప్పుడు కూడా మనం ఎటువంటి ఆలోచనతో ఉంటామో మళ్ళీ ఇక్కడ జన్మ తీసుకున్నప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. దానికి బుద్ధుడే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే తను అక్కడ ఆ విధంగా ఆలోచించాడు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ భోగభాగ్యాలతో వెళ్తూనే అన్నిటిని డిటాచ్ చేసుకొని మళ్ళీ ఇటు ప్రయాణం జరిగింది. సో ఇక్కడ ఎక్కడ ఉన్నా చైతన్యం అనేది ఎప్పుడు కూడా ఒకటే స్థాయిలో ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. దాని యొక్క శక్తి అంత గొప్పది. ఏ తరంలో అయినా అది అలాగే పనిచేస్తుంది. సార్ ఈరోజు బాగా సరళంగా ఉంది, బాగా వినడానికి చెప్పడము. మనము ఇంతకాలం మనం ఏదో అంటే మీరు అనేవాళ్ళు కదా, అంటే చాలా మంది మాస్టర్స్, అంటే మీరని కాదు చాలా మంది మాస్టర్స్ దీనికి ఎంతో ఇది ఉండాలి, ఎంతో జ్ఞానం ఉండాలి, ఎప్పుడో సాధన చేసి ఉండాలి. నా దృష్టిలో అవేం లేవు మాస్టర్. ఎందుకంటే అలా నేను పెట్టుకున్నాను అంతే. ఇప్పుడు చూడండి, బుద్ధుడి గురించి తెలుసుకున్నాం, బుద్ధుడి జీవనం గురించి తెలుసుకున్నాం, ఆ సత్యాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ విధంగా మనం బుద్ధుడి కంటే గొప్ప వాళ్ళం తక్కువ అనడానికి లేదు అవకాశం. మన ప్రయత్నం అనేది అదే విధంగా సాగుతుంది. అంత గొప్పగా సాగుతుంది మన ప్రయాణం. ఎస్ మాస్టర్స్, క్లియర్? ఇవన్నీ కూడా ఆ దైవాన్ని దర్శించడం కోసం, అంటే నన్ను నేను దర్శించడం కోసం, ఒక విధంగా చెప్పాలంటే నా యొక్క సప్తమ ప్రజ్ఞాతంలో ఉన్న నా స్థితిని నేను తెలుసుకోవడం కోసము చేస్తున్న ప్రయాణం. మరి ఇక్కడే ఎందుకు చేస్తున్నాను అంటే ఇక్కడే నాకు పరిపూర్ణత అనేది అంత స్థాయిలో ఉంటుంది. అది వ్యక్తపరచడం కానీ, దాన్ని ఫీల్ అవ్వడం కానీ, అంటే ఇక్కడ ప్రకంపన తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చేయడం అనేది మంచి ఒక ఛాలెంజింగ్ గా ఉంటుంది అనమాట. ఈ వాతావరణం నాకు అలవాటైంది కాబట్టి. ఎస్ మాస్టర్, ఇంకా ఎవరికైనా ఎలా అనిపించింది? మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మీకు ఏమన్నా అనిపిస్తే చెప్పొచ్చు. కొత్తగా వింటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా రామతా విజ్ఞానాన్ని? అందరూ ఏమైనా టచ్ చేశారా ఇంతకుముందు గతంలో? అంతకుముందు వైట్ బుక్ మేము భానుసార్ గారి ద్వారా విన్నామండి. ఓకే, భానుసార్ చెప్తుంటే విన్నాం సార్. శుభలక్ష్మి మేడం చెప్తుంటే కూడా విన్నాం సార్. ఓకే. ఎప్పుడు కూడా ఈ జ్ఞానంతో ఉంటే కొంచెం ఎరుకలో ఉండగలుగుతున్నాం సార్. ఈ జ్ఞానం మళ్ళా ఇవి చదవటం ఆగి మళ్ళా మామూలుగా ఉన్నప్పుడు కొంచెం మళ్ళా ఇది అవుతుంది. అది ఏంటంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే అవేర్నెస్ అనేవి కొన్ని పరిస్థితులు మనం ఇది చేస్తుంటాయి. చూడండి, తన ఆత్మస్థితిలో అంత, అంటే అక్కడ మనకి అప్పటివరకు బుద్ధుడని చెప్పలేదు. అంటే బుద్ధుడు లాంటి వాడు కూడా అక్కడ ఆత్మస్థితిలో ఉన్నప్పుడు, అంటే అది తప్పనే కాదు, ఆ స్థితి అలాంటిది. అంత ఆత్మస్థితిలో ఉండి పంచమ స్వర్గాతలంలో ఉండి
మళ్ళీ నేను మనవడిగా పుట్టడం ఏంటి? నా నా యొక్క భార్యని నేను నానమ్మలా చూడడం ఏంటి అనే ఆలోచనకెళ్ళాడు. అర్థమవుతుందా? సో, ఇక్కడ కూడా అంతే అనమాట. మాకు ఆ ప్రయాణం జరిగే క్రమంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ మార్పుల కంటే కూడా సో, ఇప్పుడు మన అసెన్షన్ పీరియడ్‌గా ఎందుకు దీన్ని మనం డిక్లేర్ చేసుకున్నాము అంటే, ఇక్కడ మన దృష్టంతా కూడా గతంలో ఏం జరిగింది? గతంలో నేనెలా ఉన్నాను? అవి కాదు. నేను తండ్రి పట్ల ప్రస్తుతం ఎంత దృష్టి పెడుతున్నాను? అది మాత్రమే మనకు ముఖ్యం. ఇప్పటి నుంచి మీరు పట్టుకున్నదంటే ఎంత బలిష్టంగా పట్టుకుంటారో అంత బలిష్టంగా పట్టుకోండి. ప్రస్తుతం ఉన్న అంశాలన్నిటిని కూడా అంటే ఆరోగ్యము, ఐశ్వర్యము, కుటుంబము ఇవన్నీ కూడా తండ్రికి వదిలేయండి. తను చూసుకుంటాడు. ఆ నమ్మకాన్ని మీలో నింపుకోండి. ఏం చెప్తారంటే మనలో ఆవగించంత నమ్మకం ఉన్న అంటే విశ్వాసం అనేది ఆవగించే స్థాయిలో ఉన్న ఏంటి దైవము అనే పట్ల అంటే నేనే దైవాన్ని ఆ తండ్రి నన్ను చూసుకుంటాడు. నా హయ్యర్ సెల్ఫ్ నన్ను కాపాడుతుంది ఎట్టి అది పరిస్థితుల్లో. అలా చేయలేకపోతున్నాను సార్. అంటే అవును మాస్టర్. అనుకోవడం తప్పకుండా బానే అవుతుంది. ఉంది. పాటించేటప్పుడు వచ్చేసరికి ఆ పనులు అవ్వట్లేదు కదా అనే అవ్వట్లేదు కదా అంటే గతంలో చేసినటువంటి మీ సృష్టి కార్యాల యొక్క ప్రతిఫలాన్ని ఇప్పుడు మీరు అనుభూతి చెందుతున్నారు. అంటే ఎప్పుడో మీరేం చేశారు? మీకు ఒక తోట ఉంది. అంటే మీకు ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్‌లో ఒక 10 మామిడి చెట్లేశారు. అప్పుడు మీకు జ్ఞానం లేదు. తెలియక ఏదో చెట్లేశారు. అవి పుల్లటి చెట్లు. ఇప్పుడు పెద్దగా పెరిగిపోయి ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. ఇప్పుడు ఆ కాయ కోసుకొని తిని అర్రె! అప్పుడు నేను పులుపు కాకుండా ఇలాగ మంచి తియ్యటి యేసుంటే బాగుండేది అని అనుకుంటున్నారు అంతే. ఆ స్థితిలో ఆ జ్ఞానం అలాగే ఉంది కాబట్టి వాటి యొక్క ప్రతిఫలాన్ని ఇప్పుడు ఈ విధంగా మనం అనుభూతి చెందుతున్నాం. ఇప్పుడు ఎటువంటి జ్ఞానాన్ని మనలో నింపుకొని ఉంటామో, ఎంత ఉన్నతంగా అది ఉంటుందో, ఎంత మాధుర్యాన్ని దానిలో నింపుతామో, వాటి యొక్క ప్రతిఫలం అనేది ముందు ముందు అంత గొప్పగా, అంత రుచికరంగా మనకు అందుతుందన్నమాట. ఓకే సార్. అదే ఇప్పుడు అన్‌కండిషనల్ లవ్ అంటే ఇప్పుడు మనం యెస్. ప్యూర్‌గా ఉండాలి. అది మామూలుగా ఉన్నప్పుడు ఇలా ఇదిలో ఉన్నప్పుడు నిజంగా ప్యూర్‌గానే ఉంటాము. అంటే ప్యూర్ అవును. అంటే అది ఆచరించేటప్పుడు అది గూడా ఒక యుద్ధంలాగే ఉంటదండి. యుద్ధంలాగే ఉంటుంది. అవును. ఎందుకంటే హ్మ్. ఇంతకాలం అదే నింపుకొని వచ్చాం గదా! ఇంతకాలం నింపుకొని వచ్చి హ్మ్. ఒక్కసారిగా మార్పు చేయాలంటే అవ్వదు కాబట్టి, ఎరుకుతా హ్మ్. ఉండి అవును కదా! అంటే అక్కడ తెలియనప్పుడు మనం ఏమీ ఇంకా లేదు. తెలుసుకున్నాక అవును. మనం ఇలా లేమే, అయ్యో! ఏంటి ఇలా వచ్చింది? ఒకవేళ అన్నామనుకో అది లోపల జరుగుతూ ఉంటది. అది ప్రాసెస్. అవును. అవును. అంటే ఇంతకాలం ఉన్న మన జడం అంటే మనల్ని బలంగా పట్టుకొని ఏదైతే ఉందో దాన్ని అంటే ఇప్పుడు చూడండి స్కిన్ మీద ఏదన్నా అంటితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మట్టి లాంటిది అంటిందనుకోండి దాన్ని తుడవడం చాలా ఈజీ. కానీ ఈ స్కిన్ లోపలికెళ్ళిపోయింది. ఒక ర్యాష్ హ్మ్. లాంటిదో, లేకపోతే ఒక పుట్టుమచ్చ లాంటిదో, ఒక టాటూ లాంటిదో లోపలికెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని తీయాలంటే నేను ఎంత ప్రయత్నం చేయాలి? దీన్ని మార్పు హ్మ్. చేయాలంటే? హ్మ్. అలాగా మన అణువణువులో, మన డీఎన్ఏ లెవెల్‌లో, మన ప్రతి కణంలో, మన ఆలోచనా స్థాయిలో ఎన్నో అంశాలు మనం నింపుకొని బలిష్టంగా పెట్టేసుకున్నాం. సో, వాటిని తీసే క్రమంలో మన దృష్టి ఎప్పుడు ఎలా ఉండాలంటే ఇవి ఉన్నాయి అని కూడా ఉంచకూడదింక. నేను దైవము అనే అంశాన్ని మీరు ఎంతగా నింపుకుంటూ వెళ్తూ ఉంటే, ఇక్కడేం చెప్పారు? దానికి సంబంధించి మన హయ్యర్ సెల్ఫ్ మన తండ్రితోటి మనం కనెక్ట్ అవుతూ ఉంటే ఎంతో అద్భుతంగా ఎందుకంటే తనెప్పుడు సిద్ధంగానే ఉన్నాడు మనకు చేయడానికి. మీకు తెలుసు కదా! మేకింగ్ కాంటాక్ట్‌లో మీరు వినే ఉంటారు. హ్మ్. తండ్రి తనయుడి పట్ల ఎంత ప్రేమతో ఉంటాడు అనేది అది అంటే ఈ భూమి మీద తల్లి ప్రేమ గొప్పది. అంటే ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసే క్రమంలో రకరకాలు చెప్తూ ఉంటారు గానీ, ఆ బుక్ చదివిన తర్వాత ప్రేమ యొక్క పరాకాష్ట తెలుస్తది. మేకింగ్ కాంటాక్ట్‌లో చూస్తే. దైవం అంటే నన్ను నేను ఎంత ప్రేమించుకున్నా అంటే దైవం అంటే వేరే కాదు కదా! నేనే కదా! నన్ను నేను ఎంత ప్రేమించుకున్నా అనే పరాకాష్ట అక్కడ ఉంటదన్నమాట. మేకింగ్ హ్మ్. కాంటాక్ట్‌లో ఎప్పుడైనా అవకాశం ఉంటే దాన్ని కూడా మనం స్టడీ చేద్దాము. అసలది హ్మ్. ఎలా ఉంటదంటే ఏడుపొచ్చేస్తది. నన్ను నేను ఇంతగా ప్రేమించుకుంటున్నానా? నా పట్ల నేను అసలు ఇంత నిర్లక్ష్యంతో ఉన్నానని ఒక కళ్ళలోంచి నీళ్లొచ్చేస్తాయి. అంత సెన్సిటివ్ అయిపోతాం. ఆ ప్రేమ మాధుర్యం అనేది ఆ యొక్క మేకింగ్ కాంటాక్ట్‌లో అంత తీవ్రతగా ఉంటదన్నమాట. అంటే మనల్ని అంటే ఇప్పుడు మీకు చెప్తుంటే నాకు ఒక లోపల ఒక ఇదైపోతుందన్నమాట. అంటే అంత ఇదిగా మనల్ని ఎప్పుడు పట్టుకొని ఉంటదన్నమాట ఆ స్థితి. అలా వచ్చింది అంటే అది ఒక మూమెంట్ చాలు మనకి. ఆ మూమెంట్‌లోనే ఎన్నో రియలైజేషన్స్, ఎన్నో మార్పులు జరుగుతాయి. అది రావడానికి ఈ ప్రయత్నం అంతా. దాన్ని ఎంత స్థాయిలో అందించాలో అంత స్థాయిలో మీ అందరికి అందించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. కాబట్టి జస్ట్ ఆ యొక్క స్థితిని ఉండండి చాలు. నేను దైవాన్ని అనే దాన్ని మనం పట్టుకొని ఉంటే ఎప్పుడు అది అన్‌లాక్ అవ్వాలో అప్పుడు అన్‌లాక్ అయిపోతుంది అంతే. ఓకే. థాంక్ యూ సార్. మన దృష్టంతా కూడా నేను దైవాన్ని, నేను అనుకున్నవన్నీ జరుగుతాయి. నేను అసెన్షియల్ మాస్టర్‌ని అంతే. ఇంక వేరే దేని మీద ఒద్దు. నేను అసెన్షియల్ మాస్టర్. నేనేదైతే అనుకుంటానో అది జరుగుతుంది. కాబట్టి నేను ప్రతీదీ అనుకునేది ఎలాగా? ఒక నమ్మకంతోటి, ఒక మంచిగా, ఒక సరైన ఆలోచనగా నాలో నింపుకోవాలంతే. ప్రయత్నం జరిగితేనే గదా! అవి అయ్యేది. ప్రయత్నం గూడా యెస్. చేయకుండా అయితయి అంటే అయితయా అండి? ఆలోచనే ప్రయత్నం. హ్మ్. ఇప్పుడు ఈ సమస్త విశ్వాన్ని నడిపిస్తున్నది చైతన్య శక్తి అని మీ అందరికీ తెలుసు. ఒక హ్మ్. కాన్షియస్‌నెస్ అనేది దీన్ని నడిపిస్తుంది. ఓకే. ఆ కాన్షియస్‌నెస్ యొక్క
తీవ్రతను బట్టి, తలాలను బట్టి దాంట్లో మార్పులు ఉన్నాయి. ఈ భూతలం మీద ఆ యొక్క కాన్షియస్ యొక్క తీవ్రత, ఆ తరంగాల ఇదైతే ఉంటుందో ఆ యొక్క ప్రకంపనలు అనేవి తక్కువ స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ పదార్థ స్థితిని మనం అనుభూతి చెందుతున్నాం. సో ఇక్కడ ఉన్నది అదే, లైట్ ఫామ్ లోకి వెళ్ళినా ఉన్నది మనమే. ఓకే, ఇక్కడ దీన్ని ప్రభావితం చేసే క్రమంలో ఏమవుతుందంటే, నార్మల్ గా లైట్ ఫామ్ లో ఉన్నప్పుడు అనుకోగానే జరుగుతాయి. అదే 5వ ప్రజ్ఞాతలం. అంటే అనుకున్న వెంటనే జరిగిపోతూ ఉంటాయి. దీనికి ఒక స్టోరీ కూడా ఉంటుంది. ఒకతను అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. అంటే కల్పవృక్ష కింద స్టోరీ చెప్తారు అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి అలసిపోయాను కదా, చక్కగా ఏమైనా తినడానికి ఉంటే బాగుంటుంది కానీ తినడానికి వచ్చేస్తాయి. తర్వాత రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది, రిలాక్స్. ఎవరన్నా కొద్దిగా అప్సరసలు వస్తే బాగుంటుంది, అలా వచ్చేస్తాయి. ఏంటి కోరుకునే వచ్చేస్తున్నాయి, ఏంటి ఇది ఏమైనా దయ్యాలు ఉన్నాయంటే దయ్యాలు వచ్చేస్తాయి. ఈ దయ్యాలను చంపేస్తాయంటే చంపేస్తాయి అనమాట. అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే ఒక బిలీఫ్ సిస్టమ్ ని హయ్యర్ లెవెల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ సరికానిగా ఉన్నా సరి అయినగా ఉన్నా అది ప్రాప్తిస్తూనే ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఒక బిలీఫ్ సిస్టమ్ తో వచ్చాము, మనం దైవాలమే కాబట్టి ఇంతకాలం మన యొక్క నమ్మకం అంటే నేను దైవమే అయినప్పటికీ కూడా, దైవం అనే ఎరుక నాలో లేనప్పటికీ కూడా నేను ఏదైతే ఆలోచన చేస్తున్నానో అదే సిద్ధిస్తుంది, అంతే కదా. కానీ నా ఆలోచన ఇంతకాలం ఎలా ఉంది, సరికానిగా ఉంది కాబట్టి అవే నా జీవితంలో వచ్చాయి. ఇప్పుడు సరి అయినదిగా నేను పెట్టుకుంటున్నాను కాబట్టి ఆ దైవ స్థితిని ఎరుకతో అనుభూతి చెందుతున్నాను. మీకు ఎరుక ఉన్నా లేకపోతే మీ ఆలోచన అనేది సరిగా ఉంచండి చాలు, అదే గొప్ప విషయం. ఆలోచన విధానం అనేది సరిగా ఉండాలి, అంతే. ప్రతిదీ కూడా ఒక స్వేచ్ఛ, ప్రేమతత్వము వీటిని నింపుకొని ఉండగలిగితే కనుక ఎరుక ఉన్నా లేకపోయినా సరే మనకి 100% ప్రాసెస్ అనేది జరిగిపోతూనే ఉంటుంది. ఎందుకంటే మనం సహజంగా దైవాలమే, ఆ ఎరుకను పుచ్చుకోవాల్సిన ఇది కూడా లేదనమాట. మెయిన్ గా చూసుకుంటే మన స్థితి అది. కానీ ఎరుకతో చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ కూడా మనకి అంతరంలోకి తీసుకోగలుగుతాం, మరింత బలంగా అంతరంలో తీసుకొని మార్పు అనేది తొందరగా జరుగుతుంటుంది కాబట్టి అది సహజంగానే వచ్చేస్తుంది. ఎస్ మాస్టర్స్, ఇంకా ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ కానీ ఇంకేమన్నా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మరింత మంది మాస్టర్స్ ని ఇన్వైట్ చేస్తూ ఉండండి, ఈ రామతా జ్ఞానాన్ని వాళ్ళకి అందిస్తూ ఉండండి. నాకు ఎంత స్థాయిలో నేను ఈ జ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నానో దాన్ని సంపూర్ణంగా మీ అందరితో పంచుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఆ విధంగా నా ప్రయాణం సాగుతుంది. అంతటి అవకాశాన్ని నాకు ఇస్తున్నందుకు మాస్టర్స్ అందరికీ కూడా నేను ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను, మీ అందరికీ కూడా. ఎందుకంటే నన్ను నేను వ్యక్తపరచుకోవడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ ని కల్పించి, అంటే ఇది నా సృష్టి అయ్యించు, నా క్రియేషన్ మీ క్రియేషన్ అనేది ఒక దైవాన్ని దర్శించే విధంగా ఉండడం అనేది ఎంతో నాకు ఆనందాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్.